ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో తతో జయముదీరయే. నష్టప్రాయేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమలోకే భగవతేరుత్తమ శ్లోకే భక్తి భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇలాంటి వీణు గురించి కార్యక్రమం మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఇందులో భాగంగా మనం
ద్వితీయ స్కందం తృతీయ అధ్యాయం. ద్వితీయ స్కందం పేరు జగద్వ్యక్తీకరణ. దాంట్లో 3వ అధ్యాయం పేరు విశుద్ధ వ్యక్తిత్వ సేవ మరియు హృదయ పరివర్తనం అనే దాంట్లో మనం ఆ అధ్యాయం మనం ఈరోజు మొదలు పెడుతున్నాం. సో మొదటి 12 అధ్యాయాలు కృష్ణుని పూజించడం తాలూకా ప్రాముఖ్యతని తెలుపుతాయి. ఈ 12 శ్లోకాలు ఏ విధంగా తెలుపుతున్నాయి, ఏం చెప్తున్నాయి అన్నది మనం చూద్దాం. మొదటి శ్లోకం. శ్రీ సుఖవాచ ఏవమేతన్ని గదిదం పృష్టౌ అన్యద్భావాన్ మమ నృణాం యన్మ్రియమానానాం మనీషినాం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, ఓ పరీక్షిత్ మహారాజా, మరణమాసన్నమై ఉన్న బుద్ధిమంతుని కర్తవ్యం గూర్చి నీవు అడిగిన దానికి నేను సమాధానం వస్తుంది. ఇక్కడ మనం కింద అధ్యాయంలో మరణాసన్న అయిన వాడు ఏ విధంగా మనం చేయొచ్చు అన్నదానికి 31వ శ్లోకం మనకి నేను సమాధానం అని చెప్పి చెప్పుకున్నాం. 31 దాంట్లో 21, 22 2 శ్లోకాలు కూడా, అంటే కింది అధ్యాయంలో 22 శ్లోకాలు మనకి ఏ విధంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా, అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక్కసారిగా మొత్తం ఈ ప్రాణవాయువు అంతటికి తీసుకొచ్చి బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్ళిపోయి ముక్తిని పొందడం ఒకటి. రెండోది స్టేజ్ వైజ్ స్వర్గలోకం బ్రహ్మలోకం అలాగా 2 విధాలుగా మనం వెళ్ళొచ్చు అని చెప్పి దానికి సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు పరీక్ష అదే చెప్తున్నాడు. నువ్వు అడిగిన ప్రశ్న మరణమాసన్నమైన వాడికి ఏ విధంగా చేయాలన్నది, ఏం చేయాలన్న దానికి నువ్వు సమాధానం ఇచ్చాను నీకు అని చెప్పి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుని బోధిస్తూ చెప్తున్నాడు. దాంట్లో ప్రభుపాద భాష్యంలో రాస్తున్నారు ఏంటంటే, దేహం మనసుకు పరమగానున్న తనను గూర్చి విచారణ కావింపినంత వరకు మానవ జన్మ ఎందలి తన కర్మలన్నీయును భంగపడినట్టువేనని ప్రతి ఒక్కరు ఎరగవలసి ఉన్నది. దేహము మనసుకు పరమగానున్న తనను, అంటే దేహము మనస్సు వేరు వేరు కాబట్టి ఆ దేహానికి మనసుకి పరంగా ఉంది. అంటే దేహానికి మనసుకి పరంగా ఉన్న తనను అంటే ఎవరు? ఆత్మ కోసం మనం ప్రశ్నించేంత వరకు మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా విఫలం అయినట్లే. మన విజయం లౌకికంగా భౌతికంగా ఎన్ని విజయాలు సాధించినా ఆ విజయాలు ఏవి కూడా మనకి పనికిరావు. ఎందుకని అవి మనల్ని ఈ భౌతిక జగత్తు నుంచి పడేయలేవు కాబట్టి, ముక్తిని ప్రసాదించలేవు కాబట్టి. సో అదేవిధంగా ఇక్కడ దేహానికి మనసుకు పరమంగానున్న ఆత్మ కోసం మనం ప్రశ్నించినంతసేపు ఈ మానవ జన్మలో ఉంటూ మనం చేసిన ప్రతి కర్మ కూడా విఫలమైనట్లే. ఎందుకని మానవ జన్మ లక్ష్యమే ఈ భౌతిక జగత్ నుంచి ముక్తిని పొందడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మన పిల్లల్ని కాలేజీలో లేదా ఏదైనా కోచింగ్ సెంటర్లో మనం జాయిన్ చేసామనుకోండి, వాళ్ళు ఆ చదువులు తప్ప మిగతా అన్నిట్లోనూ రాణిస్తున్నారు.
మనం హ్యాపీగా ఉండవు. క్విజ్ కాంపిటీషన్లో ఫస్ట్, స్పోర్ట్స్ కాంపిటీషన్లో ఫస్ట్, రన్నింగ్ కాంపిటీషన్లో ఫస్ట్, డ్రామాలు వేస్తున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. స్టడీస్లో జీరో. స్టడీస్లో కొన్ని సబ్జెక్టులు పాస్ అవుతారు, కొన్ని సబ్జెక్టులు పాస్ అవ్వరు, పాస్ అయినా జస్ట్ పాస్ మార్కులతో పాస్ అవుతారు. అలా చేస్తే ప్రయోజనం లేదు కదా, అవును కదా. అన్నీ ఉన్నాయి కానీ లేదు. ఎందుకని అక్కడ కాలేజీ పంపించేది మనం ఆ క్లాస్లో చదివి బాగా మంచిగా మార్క్స్ తెచ్చుకొని దాంట్లో షైన్ అవ్వాలని. ఆ కాలేజీ పంపించడం వెనకాతల ఉద్దేశం ఏంటి? స్పోర్ట్స్ బాగా ఆడమని కాదు, డ్రామాలు బాగా ఏమని కాదు, బాగా చదువుకోమని. అది చేయకుండా మిగతావన్నీ ఎన్ని చేసినా సరే దాని యొక్క ప్రయోజనం ఏం లేదు. సో అదే విధంగా మానవ జన్మ యొక్క లక్ష్యమే భగవంతుని కోసం తెలుసుకోవడం, ముక్తి మార్గాన్ని పొందడం, ముక్తి మార్గం పరిపూర్ణత సాధించడం. అవి తప్ప మిగతావన్నీ మనం చేస్తే ఎన్ని చేసినా అవన్నీ సక్సెస్ విజయవంతం అయినప్పటికీ కూడా మనం ఫెయిల్ అయినట్లే. ఎందుకని ఇప్పుడు మనకి ఆ కాలేజ్ స్పోర్ట్స్లో మనం ఫస్ట్ వచ్చాం, అన్నీ వస్తున్నాం, కానీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్నాం. లాభం ఏంటి? మనం హ్యాపీగా ఉంటాం. అదేవిధంగా మనిషి జీవిత లక్ష్యమైన ఈ ముక్తిని పొందడం, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం వదిలేసి మిగతావన్నీ ఎన్ని చేసినా ఆ మానవ జన్మ కర్మలన్నీ కూడా విఫలమైనట్లే, భంగపడినట్లే. అది మనందరం తెలుసుకోవాలి. కానీ అట్టి శాస్త్రము శ్రవణ పఠనములను కావించినప్పటికీ అనుభవజ్ఞుడు గురువు ధరించారనిచో ఆత్మాదుల నిజ స్వభావమును అతడు వాస్తవంగా అనుభూతి మనర్చుకున్న జాలడు. దీనికోసం కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారు, శాస్త్రాలు ఎవరిని చదువుతారు. కానీ ఇక్కడ ప్రభుపాద రాస్తున్నారు, ఇన్ని శాస్త్రాలు ఎన్ని చదివినా సరే అనుభవజ్ఞునైన ఒక గురువుని మనం ఆశ్రయించకపోతే మనం ఈ ఆత్మ యొక్క నిజ స్వరూపాన్ని వాస్తవంగా తెలుసుకోలేము, అనుభూతి చెందలేము. ఎందుకంటే దాంట్లో కూడా మనం ఎక్కడో తప్పుదారి పట్టే అవకాశాలు ఉంటాయి, తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అంచేత మన శాస్త్ర జ్ఞానం ఉండొచ్చు, శాస్త్రాలు చదివే కెపాసిటీ ఉండొచ్చు, సంస్కృతిలో పండితులు అయి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా అనుభవజ్ఞులైన ఒక గురువు యొక్క ఆదర్శకతలో మనం అభ్యాసం చేయడం అనేది చాలా ముఖ్యము. అది మనం చేయాలి. అది చేయకుండా ఉండడానికి లేదు. లేకపోతే మనం సంపూర్ణంగా మనం ఈ ఆత్మ యొక్క నిజ స్వరూపాన్ని అనుభూతం చేసుకోలేం. విస్మృత సంబంధమును పునరుద్ధరించుటయే భక్తి యోగ విధానమై ఉన్నది. విస్మృతం అంటే అర్థం ఏంటి? ఎవరికైనా తెలుసా? విస్మృతం అంటే మర్చిపోవడం. స్మృతి అంటే జ్ఞాపకం. విస్మృతి అంటే మర్చిపోవడం, వ్యతిరేకం. జ్ఞాపకం వ్యతిరేకం. కర్మ వికర్మ. కర్మ అంటే కర్మ చేయడం, వికర్మ అంటే చేయకూడదు. సో అలాగే స్మృతి అంటే మనకి, విస్మృతి అంటే మర్చిపోయినవి. అంటే మనం మర్చిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించడమే భక్తి యోగ విధానం. భక్తి యోగ విధానంలో లక్ష్యం ఏంటి? భక్తి యోగ ముఖ్య లక్ష్యం ఏంటి? మనం మర్చిపోయిన మన యొక్క ఈ విస్మృత సంబంధం, మనకి భగవంతుడికి సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటంటే ఇప్పుడు మర్చిపోయాము. మళ్ళీ ఎవరిని అడిగినా సరే నీకు కృష్ణుడికి సంబంధం ఏంటంటే చెప్పలేము. నేను కృష్ణుడికి సేవ అయితే చేస్తున్నాను, ఇక్కడ ఆరతిస్తున్నాను, లేదంటే గిన్నెలు తవ్వుతున్నాను, వంట చేస్తున్నాను, భోగా పెడుతున్నాను, ఏవో చేస్తున్నాను. కానీ నిజంగా మన నిజమైన సంబంధం అదేనా? తెలియదు, మర్చిపోయాం. ప్రతి ఒక్క జీవికి కృష్ణునితో ఒక రకమైన సంబంధం ఉంది. పూలమాల కుట్టేవాడా, పళ్ళు తెచ్చేవాడా, పళ్ళు కోసిచ్చేవాడా, పళ్ళు తినిపించేవాడా, లేదా పళ్ళు తన్నది కడగడమా, ఇలాగ ఏదో రకమైన సంబంధం ఉంది. లేదంటే లేకపోతే ఇంట్లో భగవంతుడు ఒక మందిరాన్ని లేదా ఆ ఇంటిని క్లీన్ చేయడం, ఇలా ఏవో రకమైన ఒక రకమైన సంబంధం ఉంది ప్రతి ఒక్కరికి. దాన్ని మర్చిపోయాం మనం. ఈ భక్తి యోగం మనం చేస్తున్నంత దేనికోసం? దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం, దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం. ఎప్పుడైతే మనం పునరుద్ధరించి మళ్ళీ దాంట్లో మనం వెళ్ళాలని కోరిక వస్తుందో అప్పుడు మన యొక్క సాధన సంపూర్ణమైనట్టు.
ఓకే. సంజాత భక్తి యోగం తాలూక ముఖ్య లక్ష్యం ఏంటి? విస్తృత సంబంధం పునరుద్ధరించడం. ఈ విధంగా ప్రభుపాద వారు భాష్యంలో రాశారు. ఇక్కడ నెక్స్ట్ ఇది పలికి దీని తర్వాత సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. ఎందుకని ఇంత ముందు అంటే మనం చెప్పారు రెండో అధ్యాయంలో కృష్ణుడిని పూజించడానికి మించిన మరొక ఉత్తమమైన మార్గం మరొకటి లేదు అన్నిట్లో కదా అని చెప్పి. కానీ కృష్ణుని పూజించిన వాళ్ళు కూడా ఉన్నారా? అసలు జీవిత లక్ష్యం అదే తప్ప ఆప్షన్ లేకపోతే దానికోసం చెప్పాల్సిన అవసరం లేదు. అలా చెప్తున్నారు అంటే ఇదే ఉత్తమం అంటే వేరేది మార్గం కూడా ఉంది, లేదా వేరేది కూడా చేస్తారు, జనాలు చేస్తున్నారేమో అన్న ప్రశ్న రావచ్చు. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు ఎస్ చేస్తున్నారు. ఎవరెవరు ఏది దేనికోసం చేస్తారన్నది ఇక్కడ 2 నుంచి 7వ శ్లోకం వరకు మనం చెప్తున్నాను. బ్రహ్మవర్చ సకామస్తు యజేత బ్రహ్మణా పతిం ఇంద్రమింద్రియ కామస్తు ప్రజాకామ ప్రజాపతిన్ దేవి మాయాంతు శ్రీకామ తేజస్కామో విభావసుం వసుకామో వసున్ రుద్రాన్ వీరకామోధ వీర్యవాన్ అన్నాధ్య కామస్త్వదితం స్వర్గకామోదితే సుతాన్ విశ్వాన్ దేవాన్ రాజ్యకామః సాధ్యాన్ సంసాధకో విసాం కామోస్వినో దేవౌ పుష్టికామ ఇలాం యజేత్ ప్రతిష్ఠా కామ పురుషో రోదసీ లోకమాతరో రోభావి కామో గంధర్వాన్ స్త్రీ కామోప్సర ఊర్వశీం ఆధిపత్య కామ పర్వేషాం యజేత పరమేష్ఠినం యజ్ఞం యజ్ఞేద్యస్థామాం క్రోమకామ ప్రచేతసం విద్యాకామస్తు గిరిశం దాంపత్యార్థ ఉమాం సతీం. సో ఈ విధంగా ఒక్కొక్కరు బ్రహ్మ వర్చస్ సకామస్తు యజేత బ్రహ్మణాపతి. బ్రహ్మ వర్చస్సు అంటే తేజస్. బ్రహ్మ తేజస్ సకామస్తు అని అటువంటి కోరుకునేవాడు బ్రహ్మ వర్చస్ కామస్తుని కోరుకునేవాడు యజేత అంటే పూజించడం. ఎవరిని పూజించడం? బ్రాహ్మణపతి. బ్రాహ్మణపతి అంటే బ్రాహ్మణులు అంటే బ్రహ్మణపతి. బ్రహ్మణపతి అంటే బ్రహ్మణ అంటే వేద జ్ఞానం, పత్యం బ్రహ్మ వేద జ్ఞానం అంటే భగవంతుడు. అలాగా ఈ విధంగా. అలాగే ఇంద్రియ కామస్తు. ఇంద్రుని ఎవరు పూజిస్తారు? ఇంద్రియ కామస్తు. ఇంద్రియ కామాలను తీర్చుకోవాలనుకున్నవాడు ఇంద్రుని చేయాలి. ప్రజాకామ ప్రజాపతి. ప్రజాకామ అడుకో పిల్లలు పుట్టించాలనుకున్న ఇంట్లో ఉన్నవాడు ప్రజ అంటే పుట్టించడం, పిల్లలు పుట్టించాలనుకున్న వాడు సంతానాన్ని ఎక్కువ సమృద్ధి చేయాలనుకున్న ప్రజాపతిని పూజ చేయాలి. దేవి మాయాంతు శ్రీకామాస్తు తేజస్కామో విభావసము. దేవిని ఎవరు పూజ చేస్తారు? మాయాంతు శ్రీకామ. శ్రీకామ అంటే శ్రీ అంటే సుందరం, అందం, లేదంటే ధనం. ఇక్కడ అందం. శ్రీ అంటే అందం కావాలనుకున్న వాళ్ళు, అందాన్ని కోరుకున్న వాళ్ళు దేవిని పూజ చేస్తారు. లేదా రకరకాలు ఇవన్నీ ఇక్కడ మనకి చేశాడు. ఇక్కడ అవన్నీ మనకి వివరించి చెప్తున్నారు. చూద్దాం. నిరాకార బ్రహ్మజ్యోతి తేజమునందు లేనమవ గోరువాడు వేదపతిని, బ్రహ్మదేవుడు లేదా విద్వత్ పురోగతులకు బృహస్పతిని అర్చించవలను. కామ పటుత్వమును కోరువాడు స్వర్గరాజాన్ని ఇంద్రుని అర్చించవలను. సంతానం కోరువాడు ప్రజాపతిని అర్చించవలను.
చక్కని భాగ్యమును కోరువాడు భౌతిక జగత్తు అధికారిని యగు దుర్గాదేవిని, అధిక తేజో సంపన్నుడు కాగోరువాడు అగ్నిదేవుణ్ణి, కేవలము ధనకాంక్ష కలిగిన వాడు వసువులను అర్చించవలను. మనుషుడు గొప్ప వీరుడు కాగోరునిచో శివుని రుద్రావతారములను అర్చించవలను. విస్తారముకు ధాన్య రాశులను గోరువాడు అదితిని, స్వర్గలోకమును కోరువాడు అదితిస్తులను, రాజ్యమును కోరువాడు విశ్వదేవుని, జనప్రియత్వమును కోరువాడు సాధ్యులను అర్చపవలను. దీర్ఘాయువును కోరువాడు అశ్విని కుమారులను, దృఢమైన శరీరం కోరువాడు పృథ్విని, ప్రతిష్ఠను కోరువాడు రోదసి పృథ్విని కలిపి అర్చింపవలను. ప్రతిష్ఠ కోరేవాడు రోదసి పృథ్వీ రెండింటిని కలిపి పూజించాలి. సౌందర్యం కోరువాడు సుందరములకు గంధర్వ లోకవాసులను, చక్కని భార్యను కోరువాడు స్వర్గలోకమునకు చెందిన అప్సరసలలో ఊర్వశిని, ఇతరులపై ఆధిపత్యం కోరువాడు పరమేశ్వరుకు బ్రహ్మదేవుణ్ణి, యశోకాముడు యజ్ఞుణ్ణి, గొప్ప ధన సంచయమును కోరువాడు వరుణుణ్ణి అర్చింపవలను. మనుషుడు గొప్ప విద్వాంసుడు కాగోరినచో శివుని, చక్కని దాంపత్య బంధమును కోరినచో శివుని భార్యకు ఉమను అర్చించవలను. ఈ విధంగా చాలా మనకి లిస్ట్ పెద్దది ఇచ్చారు. ఇక్కడ దీంట్లో 21 రకాలైన దీన్ని మనకి ఇచ్చారు. చూసుకుంటే ఇక్కడ ఇది ఇంగ్లీష్లో ఉంది, మీరు చూస్తే అర్థమైంది లేకపోతే లేదు, తెలుగులో రాయలేదు. అంటే ఇక్కడ ఎవరైతే బ్రహ్మజ్యోతిలో ఉన్న వాళ్ళు బ్రహ్మదేవుడిని కానీ లేదంటే బృహస్పతిని కానీ పూజించాలి. బ్రహ్మజ్యోతిలో లీనమైపోవాలనుకున్న వాళ్ళు. అలాగే కామవాసన ఉన్నవాళ్ళు, అంటే సెక్స్ కోరికలు తీర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇంద్రదేవుణ్ణి, అలాగే పిల్లల్ని కనాలనుకున్న అధిక సంతానాన్ని కనాలనుకున్న వాళ్ళు ప్రజాపతుల్ని, సౌభాగ్యాన్ని కోరుకున్న వాళ్ళు దుర్గాదేవిని, తేజస్సును కోరుకున్న వాళ్ళు తేజస్సు కొనుక్కున్న వారు అగ్నిదేవుణ్ణి, ధనాన్ని కోరుకున్న వాళ్ళు వసూల్ని, గొప్ప హీరో అవ్వాలనుకున్న వాళ్ళు శివుడి యొక్క రూపాలైన రుద్రుల్ని, అలాగే ధాన్యాన్ని కోరుకున్న వాళ్ళు అంటే ధాన్య రాశుల్ని కోరుకున్న వాళ్ళు అదితిని, అలాగే స్వర్గలోకాలను కోరుకున్న వారు అదితి పుత్రుల్ని, అలాగే ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనుకున్న వారు సాధ్య దేవతని, అలాగే ఆయుష్ని కోరుకున్న వారు అశ్విని కుమారుల్ని, మంచి అద్భుతమైన శరీరాన్ని కోరుకున్న వారు అంటే బాడీ బిల్డింగ్ కోరుకున్న వారు భూదేవిని, భూదేవి కాదు ఇంకో రెండు ఉన్నాయి, ద్వాదశి భూదేవి రెండింటిని, భూదేవి శరీరం కోరుకున్నాడు కింద నెక్స్ట్. అలాగే మనకున్న స్థాయి, మనకున్న పోస్ట్ లో మన స్టెబిలిటీని కోరుకునే వాళ్ళు భూదేవి, మళ్ళీ రోదసి, వాళ్ళిద్దరిని. రోదసి అంటే సంధ్య. అలాగే అందాన్ని కోరుకున్న వాళ్ళు గంధర్వుల్ని, మంచి భార్యని కోరుకునే వాళ్ళు ఊర్వశిని, ఇతరుల మీద పెత్తనం చెలాయించాలనుకున్న వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి, అలాగే అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారు
భగవంతుణ్ణి, దేవాదేవుణ్ణి, యజ్ఞుణ్ణి, ఏనా బ్యాంక్ బ్యాలెన్స్, గొప్ప ధనాన్ని కూడబెట్టుకోవాలనుకున్న వారు వరుణ్ణి, ఆ, విద్వాంసులుగా ఉండాలి, జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవాలని వారు శివుణ్ణి, మన భార్య భర్తలతో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలనుకున్న వాడు ఉమాదేవిని, సతీదేవిని పూజ చేయాలి. ఈ విధంగా పూజ చేస్తే మనకి ఆ కోరికలు నెరవేరుతాయి అని చెప్పి ఇక్కడ ఈ 2 నుంచి 7 శ్లోకాలు మనకి వివరించి చెప్పారు. అందుచేత ఎవరు ఏ కోరిక కావాలో ఆ కోరికను బట్టి వాళ్ళు ఆ దేవతను మనం పూజ చేస్తే వాళ్ళు దాంట్లో విజయం సాధిస్తారు. అది ఇక్కడ ప్రభుపాద వారు భాషల్లో కింద లాస్ట్లో రాస్తున్నారు. గోస్వామిచే మా పరీక్ష మహారాజు ఇచ్చిన మనీషి అని, అంటే అత్యంత వివేకవంతుడు మనుష్య అని సంబోధించబడినాడు. యాలయన మరణ సమయం అతడు సమస్త భౌతిక భోగమును త్యజించి సరైన వ్యక్తి సుఖదేవ గోస్వామి నుంచి శ్రీకృష్ణ కథాశ్రవణం ద్వారా ఆ దేవదేవుని పాదపద్మమునకు సంపూర్ణంగా శరణ పొందగోరెను. మనీషి అంటే అర్థం ఏంటంటే నేను వివేకవంతుడైన వాడు అని అర్థం. అంచేత ఇక్కడ పరీక్షిత్ మహారాజు వివేకవంతుడు మనీషి అని సంబోధించాడు పరీక్షిత్ మహారాజుని సుఖదేవ గోస్వామి. ఎందుకంటే మనిషి అంటే అతని వివేకవంతుడు. ఎందుకని మామూలుగా ఎవరైనా సరే ఇవన్నీ కోరుకుంటారు, కానీ పరీక్షిత్ మహారాజు ఏం కోరుకుంటున్నాడు? నేను చనిపోబోతున్నాను కాబట్టి నాకు ఇప్పుడు ఈ సమయంలో చేయాల్సిన నా కర్తవ్యం ఏమిటి చెప్పండి అని చెప్తున్నాడు. అక్కడ ఆయన వీలునామాలు రాయాలి, ఈ రాజ్యం ఉంది, అక్కడ వస్తుంది, అక్కడ అంతా వాళ్ళకి అప్పు ఇచ్చాను, లేదా వీళ్ళకి అప్పు తీర్చాలి, ఇవన్నీ చెప్పడం లేదు. దానికోసం ఆలోచించడం లేదు ఆయన. ఇవన్నీ వదిలేసి ఏం చేస్తున్నాడు? వెళ్ళి నేను ఏం చేయాలి? కృష్ణుని యొక్క నామాన్ని వినాలి కాబట్టి కృష్ణనామాన్ని, కృష్ణుని యొక్క శ్రవణ కీర్తనం చేయాలనే తపనలో ఉన్నాడు కాబట్టి ఈయన మనీషి అని బోధించాడు. మనీషి అంటే వివేకవంతుడు. సో ఈ విధంగా మనం చెయ్యాల్సింది ఈ భగవంతుడి కోసం తెలుసుకోవడం తప్ప ఈ మిగతా ఆటి కోసం కాదు అన్నది ప్రభుపాద వారు ఇక్కడ భాషలో రాస్తున్నారు. తర్వాత ధర్మార్థ ఉత్తమ శ్లోకం తంతు తన్వన్ పితృన్ యజేత్ రక్షా కామ పుణ్యజనానో జస్కామో మరుద్ఘనాన్. ఆధ్యాత్మిక పురోగతికే మనుషులు విష్ణుదేవుని లేదా అతని భక్తుడిని అర్చించవలను. వంశరక్షణకు, వంశాభివృద్ధి కొరకు అతడు వివిధ దేవతలను అర్చించవలను. అది ఇక్కడ ఆధ్యాత్మిక పురోగతి కోసం ఎవరిని పూజించాలట? దేవాదేవుడు కృష్ణుడు లేదా విష్ణువుని కానీ లేదా అతని భక్తుని కానీ మనం పూజించాలి. చేత మనం ఒక శుద్ధమైన భక్తుని ఎందుకు ఆశ్రయించాలి అంటే, మన ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అంటే ఒక శుద్ధమైన భక్తుని ఆశ్రయించాలి, ఆయన పూజించాలి. తద్విద్ది ప్రణిపాతి అయిన పరిప్రశ్నైన సేవయ గురువు. అంచేత మనం ఆ సేవ చేయాలి, సేవించాలి, అర్చించాలి, పూజించాలి. అది చేసినప్పుడు మన ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది. అలాగే వంశరక్షణకి, వంశాభివృద్ధి కోసం కూడా మన ఇతర దేవతల్ని పూజించవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ప్రభుపాద వారు భాషలో రాస్తున్నారు, చక్కని వంశమును ఏర్పరిచి తాత్కాలిక దేహ సంబంధ పురోగతి యందు సుగంప గోరువాడు పితృదేవతలను ఇతర లోకముల దేవతలను ఆశ్రయించవలను. వివిధ దేవతల వివిధ అర్చకులు అంత్యమున ఆయా దేవతల లోకములను చేరుదురు. అది ఎవరైతే వంశాన్ని అభివృద్ధి చేసుకోవాలనో లేదంటే ఈ తాత్కాలిక దేహ సంబంధాల్లోని పురోగతి చెందించాలని లేదా వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ పితృల్ని, దేవతల్ని పూజించాలి. వాళ్ళందరూ లాస్ట్కి ఏం చేస్తారు? పితృణ్యాంతి పితృలోకాన్, దేవాన్ పితృణ్యాంతి పితృవ్రత, భూతాని అంత భూత్యజ్య.
సో ఇవన్నీ అక్కడ యాంతి దేవ వ్రతాదేవ. యాంతి అంటే వెళ్ళడం, యాంతిదేవ వ్రతాదేవుడు. వ్రతం అంటే పూజించడం. ఎవరైతే దేవతలందరినీ పూజిస్తారో వాళ్ళందరినీ వాళ్ళు దేవతల దగ్గరికి వెళ్తారు. పితృనంతి పితృన్ వ్రత, పితృల దగ్గరికి పూజించే వాళ్ళు పితృల దగ్గరికి వెళ్తారు. దేవాని అంటే దేవేద్యం, భూతాని అంటే భూతేజ్యం. భూతాల్లో అంటే దేవతలు భూత ప్రతాలను పూజించే వాళ్ళు వాళ్ళలో జన్మ తీసుకుంటారు. కానీ ఎవరైతే నన్ను పూజిస్తారో నా దగ్గరికి వస్తారు. ఈ విధంగా చెప్తారు. అంటే వీళ్ళందరూ దేవతలను వీళ్ళందరూ పూజ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? లాస్ట్కి ఆ దేవతల్లో జన్మ తీసుకుంటారు అని చెప్తున్నారు. సో అలాగే రాజ్యకామో మనోందేవ నిరుత్యం త్వభిచరన్ యజేత్ కామకామో యజేత్ సోమం అకామః పురుషం పరం. రాజ్యకామ రాజ్యాధిపతిని కోరుకున్నవాడు మనూన్ దేవాన్ మనువును పూజించాలి. రాజాధిపత్యమును అంటే రాజ్యం కోరువాడు మనువులను అర్చింపను. నేను నిరుత్యం స్వభిచరన్ యజేత్ అంటే గెలవడం. అంటే శత్రువు జయం వాంఛించేవాడు నిరుతులు దానవులను. ఇంద్రియభావను కోరువాడు చంద్రుణ్ణి. కామకామో యజేత్ సోమం. యజేత్ సోమం. యజేత్ అంటే పూజించడం, సోమం అంటే కామం అంటే కామ కోరికలు తీర్చుకునేవారు. ఇంద్రియభావం కోరుకునేవారు చంద్రుడిని అర్జించేవాళ్ళు. కానీ ఇంకా లాస్ట్ చూడండి, అకామ అంటే కోరికలు లేనివాడు. పురుషం పరం అంటే ఎటువంటి కోరికలు వద్దు అనుకుంటున్నవాడు. కానీ భౌతిక భాగంలో వాంఛింపిన వారు పరమ పురుషుని అర్చించేవాళ్ళను. అంటే దేవుణ్ణి, కృష్ణుని పూజించాలి. ఎటువంటి కోరికలు వద్దు నాకు అనుకున్నవాడు కృష్ణుని పూజించాలి. రాజ్యకామం కోరుకున్నవాడు మనవుల్ని, అలాగే శత్రువుల మీద విజయం సాధించాలనుకున్నవాడు దానవుల్ని, ఇంద్రియ భోగం కోరుకున్నవాడు చంద్రుణ్ణి, ఎటువంటి కోరికలు వద్దనుకున్నవాడు దేవాదేవుడు శ్రీకృష్ణుని పూజించాలి. ఈ విధంగా ఎవరిని ఎక్కడ పూజించాలని నేను చెప్తున్నాను. ప్రభుపాద వారు చెప్తున్నారు భాషలో, వివిధ కోరికలను కలిగిన వారు వివిధ అర్చనలను స్వీకరించరనియు, కానీ భౌతిక భోగాభిలాష లేనివాడు పూర్ణ పురుషోత్తములను పరమ పురుషులను శ్రీకృష్ణ భగవాన్ని అర్చించవలని ఇచ్చిన స్పష్టంగా తెలుపబడినది. సో అంచేత ఎవరికైతే కోరికలు ఉన్నా ఆ కోరికలు ఉన్నవాడు ఆ కోరికలు తెచ్చుకోవడానికి ఆయా దేవతలు పూజించాలి. కానీ ఎటువంటి కోరికలు లేనివాడు ఎవరిని పూజించాలి? పరమ పురుషుడైన దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని పూజించాలని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. ఈ అర్చనా విధానమే భక్తియుత సేవ అనబడును. ఎప్పుడైతే ఇటువంటి కోరికలు లేకుండా భగవంతుని కోసం మనం పూజిస్తామో దాన్నే భక్తియుత సేవ అంటాం. కామ్య కర్మము మానసిక కల్పనముతో సహా ఎటువంటి భౌతిక కోరికలు లేనటువంటి భగవత్ సేవయే విశుద్ధ భక్తి యోగం అని దాని భావము. అది కామ్య కర్మలు మానసిక కల్పనలు ఎటువంటి భౌతిక కోరికలు లేకుండా భగవత్ సేవ చేయడమే విశుద్ధ భక్తి యోగం అని మనం చెప్పాలి. ఇదే విశుద్ధ భక్తి యోగం. సో ఈ విధంగా ఇక్కడ సో ఇక్కడ నెక్స్ట్ అకామః సర్వకామో వా మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. ఇక్కడ పురుషం పరం అనేది ఇక్కడ వచ్చింది, కింది శ్లోకం కూడా వచ్చింది. అకామః పురుషం పరం, ఇక్కడ యజేత పురుషం. యజేత అంటే పూజించడం. పురుషం పరం ఎవరిని? అకామః సర్వకామోవా మోక్షకామ ఉదారది తీవ్రైన భక్తి యోగేన అంటే సమస్త భౌతిక కోరికలతో నిండి ఉన్నను, భౌతిక కోరికలు లేనివాడేనను లేకున్నను, లేదా ముక్తిని వాంఛించును, ధారాళముగా బుద్ధిని కలిగిన వాడు అన్ని విధముల పరమ పురుషుని అర్చించవలను. అది అకామ అంటే కోరికలు లేనివాడు, సర్వకామ అన్ని రకాల కోరికలు ఉన్నవాడు, వా లేదా మోక్షకామ మోక్షాన్ని కోరుకుంటున్నవాడు,
ఉదారదిహి అంటే ఉదారది అంటే ఉదారమైన బుద్ధిని కలిగిన వాడు, ఎవరైనా పర్వాలేదు మాకు అన్న భావన. అటువంటి వాడు ఏం చేయట? తీవ్రైన భక్తి యోగేన, తీవ్రమైన భక్తి యోగంతో యజేతి. యజేత అంటే పూజించాలి. ఎవరిని? పురుషం పరం, పరం పురుషుని పూజించాలి. అంటే బెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది దేవతలు వీళ్ళందరూ ఉన్నారు, దీనికంటే బెస్ట్ ఏంటి? కోరికలు లేకపోయినా, కోరికలు ఉన్నా, మోక్షాన్ని కోరుకుంటున్నా, బెస్ట్ పరం పురుషుని కృష్ణుని పూజించడం. ధ్రువ మహారాజుకి కోరిక ఉంది, భౌతిక కోరిక, బ్రహ్మదేవుడి కంటే గొప్ప రాజ్యాన్ని పొందాలి అని. ఆయన విష్ణువుని పూజించాడు. పూజించడం వల్ల వచ్చిన లాభం ఏంటి? తనకు కావాల్సిన కోరిక తీరడమే కాకుండా తన మనసు కూడా పరివర్తన చెందింది. మనసు కూడా పరివర్తన చెందింది. అది అంచేత అన్ని విధాలా మనం పరమపరుషుని పురుషుడైన శ్రీకృష్ణ భగవాన్ని పూజించడమే శ్రేయస్సు. కోరికలు లేకపోయినా, అన్ని రకాల కోరికలున్నా, లేదా మోక్షాన్ని మనం కోరుకుంటున్నా, ఏ విధమైన కోరికలైనా సరే భగవంతుని కోరుకుని వెళ్ళాలి. అందుకనే ఎలాగంటే, ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడు తనకి ఏం కావాలన్నా తండ్రి దగ్గరికి వెళ్ళడం బెటర్, వేరే వాళ్ళని అడిగే కంటే కదా. తండ్రికి తెలుసు ఈ పిల్లవాడికి ఏది అవసరం, ఏది అవసరం లేదు, దాన్ని బట్టి అవసరమైంది కొంటాడు, అవసరం లేని వద్దనేస్తాడు. కానీ మనం బయటికి వెళ్తే, ఎవరి దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమవుతారు? వాళ్ళలో ఎటువంటి దుష్ట గుణం ఉన్నా సరే మనల్ని పాడు చేయడం కోసం వాళ్ళు మనం ఎలా పాడైపోతాం అలాంటివి మనకి అలవాటు చేస్తూ ఉంటారు. చేత మనం తండ్రి దగ్గరికి వెళ్ళడం ఎలా మంచిదో, అలాగే మిగతా దేవతలందరికన్నా పూజించే కంటే భగవంతుడైన శ్రీకృష్ణుని పూజించడం బెటరు. ఇక్కడ భాష్యంలో ప్రోపదాసం తన దేహకాంతి అయిన బ్రహ్మజ్యోతి ఎందు లీనమనర్చు కొనుట ద్వారా నిరాకారవాదులకు ముక్తి నొసుకున్నది అతడే. ఎందుకని నిరాకారవాదులకు కూడా కృష్ణుడే ఆ ముక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. అలాగే భక్తి యోగమే పూర్ణత్వ సాధనముగా ఇచ్చట ప్రత్యేకించి ద్రోవబడినది. ఈ శ్లోకంలో ఏదైనా సరే భక్తి యోగం చేయడం. భక్తి యోగం అంటే భక్తి ద్వారా భగవంతుని పూజించడం. అంచేత అన్ని విధాలు కూడా పూర్ణత్వం సాధించాలంటే భక్తి యోగం చేయడం బెటర్ అని చెప్పి ఇక్కడ మనకి ఒక్క చెప్తున్నారు. అలాగే రెండో దాంట్లో అకామ అనే పదానికి అర్థం చెప్తున్నారు. అకామ అనగా భౌతిక కోరిక లేని వాడిని భావము. అకామ అంటే కోరిక లేదని కాదు. అకామ అన్నది అంటే కోరికలు లేనివాడని కాదు, భౌతిక కోరికలు లేనివాడు అని అర్థం. సో కోరికలు లేనివాడు కూడా అకామియే. భౌతిక కోరికలు లేనివాడు శ్రేష్ఠుడు. అందుకనే వైరాగ్యానికి యుక్త వైరాగ్యానికి తేడా ఇది. ఎవరైతే అకామ అంటే కోరికలు లేకపోవడం అని కోరుకుంటాడో అని అనుకుంటాడో ఆయన వైరాగ్యం అన్నవాడు. కానీ భౌతిక కోరికలు లేకపోయింది, భగవంతుని కోరికలు అయితే ఉండాలి కానీ భౌతిక కోరికలు ఉండకూడదు అనుకున్నవాడు యుక్త వైరాగ్యం. యుక్తి అంటే తెలివైన వాడు అని, తెలివైన వైరాగ్యం. అంచేది మనం తెలివైన వైరాగ్యంగా ఉండాలి. అంచేత ఇక్కడ ఈ అకామ అంటే ఏంటి ఇక్కడ మనం కొంచెం చూస్తున్నాను. వాంఛారాహిత్యం అనగా రాయవలే జడముగా నుండు కాక తన వాస్తవ స్థితి నెరిగి కేవలం దేవదేవుని నుండియే సంతృప్తిని కోరుట అని అభావం.
వాంఛారహితం అంటే అకామం అంటే అర్థం ఏంటంటే కోరికలు లేకుండా రాయలేకపోవడం ఉండడం అని కాదు. రాగి ఎటువంటి కోరిక లేదు. వర్షం వచ్చినా అలాగే ఉంటుంది, ఎండ వచ్చినా అలాగే ఉంటుంది, నీళ్ళు ఏం చేసినా అలాగే ఉంటుంది, భూకంపం వచ్చినా అలాగే ఉంటుంది, అది కదలదు. అలాగా రాయడానికి ఎటువంటి కోరికలు ఎటువంటి భావాలు లేకుండా ఉండడం అని కాదు. కామరాహిత్యం అంటే ఏమంటున్నారు? తన వాస్తవ పరిస్థితిని ఎరిగి దానికి అనుగుణంగా కేవలం దేవదేవుడి నుండి సంతృప్తి కోరటం. దేవదేవునికే సంతృప్తి కోరుకుంటూ తన వాస్తవ పరిస్థితి దానికి అనుగుణంగా భగవంతుడి సంతోషాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయడమే నిజమైన వాంఛారాహిత్యము. అంతే తప్ప వాంఛారాహిత్యం అంటే ఏ కోరికలు కోరుకోకుండా ఉండడం కాదు. అందుకనే మనందరం ఇప్పుడు ఇక్కడ ఇస్కాన్లో ఏం చేస్తాం? రకరకాల పనులు చేస్తున్నాం. వంట చేస్తాం, లేదంటే మళ్ళీ ప్రసాదం తింటాం, డ్యాన్స్ చేస్తాం, మ్యూజిక్ నేర్చుకుంటాం, సంస్కృతి నేర్చుకుంటాం, పాటలు నేర్చుకుంటాం, రకరకాలు ఇవన్నీ చేస్తున్నాం. కానీ వేరే కానీ ఇవేం అవసరం లేదు. కానీ ఇవన్నీ చేస్తున్నాం ఎందుకని? ఇవన్నీ భగవంతుడి కోసం. ఈరోజు నేను సంస్కృతం నేర్చుకొని సంస్కృతిలో పాటలు పాడతాను, లేదా పాటలు నేర్చుకొని మంచి రాగాత్మకమైన పాటలు పాడుతాను, కీర్తనలు చేస్తాను, భగవంతుడి కీర్తనలు. సో ఈ విధంగా మనం భగవంతుడి సేవలో మనం లగ్నంగా ఉండవచ్చు. అది కూడా అకామమే. ఎందుకని? నా కోసం కాదు, భగవంతుడి కోసం. భగవంతుడికి ఆనందం ఇవ్వడం కోసం నేను పాటలు నేర్చుకున్నాను. భగవంతుడి ఆనందం ఇవ్వడం కోసం నేను వంట చేస్తున్నాను. భగవంతుడి ఆనందం ఇవ్వడం కోసం నేను పూజలు చేస్తున్నాను, జపం చేస్తాను. ఇవన్నీ కూడా భగవంతుడికి ఆనందం ఇవ్వడం. సో ఈ విధంగా భగవంతుడి యొక్క ఆనందం కోసమే చేసేది అకామము, వాంఛనము. ఇక్కడ ప్రభువు మళ్ళీ రాస్తున్నారు, లౌకిక రంగమున సంఘము, వర్గము, కుటుంబము, దేశము మరియు మానవ సమాజ రూపమున ఇతరులకు మేలు చేయటం అనేది దృష్టి నిజభావన యొక్క పాక్షిక ప్రకటనమే అయ్యున్నది. అట్టి నిజభావన యందు పవిత్ర జీవాత్మ దేవదేవుడి ఆనందం ద్వారానే ఆనందమును అనుభవించు. ఇక ప్రభుపాద వారు ఇక్కడ రాస్తున్నారు, మన లౌకిక రంగంలో మనం రకరకాలైన మన యొక్క కోరికలు రకరకాలుగా పెంచుకుంటూ ఉంటాం. ఫస్ట్ మన కోరికలు తీరిపోతే అప్పుడు మన కుటుంబ కోరికలు తీరిపోతే మన ఇంట్లో ఉన్న వాళ్ళ కోరికలు, మన ఇంట్లో వాళ్ళు తీరిపోతే మన బంధువులు అయిపోతే మన వీధిలో వాళ్ళు, అలాగే సంఘము, వర్గము, కుటుంబము, దేశము, ఇలాగ మానవ సమాజం, ఇలాగ రకరకాలుగా మనం మన సేవాభావాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ ఇదంతా కూడా పాక్షికమే. ఎందుకంటే మనం అంత సంపూర్ణంగా చేయలేం. ఎందుకని? అటు నిజభావన ఎందుకు పవిత్ర జీవాత్మ దేవదేవుని ఆనందం ద్వారానే ఆనందం ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతమంది సేవ చేసినా సరే మళ్ళీ ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు, అనేవాళ్ళే ఉంటారు. అంచేది మళ్ళీ మనకి ఆనందం కలగదు. కానీ నిజమైన ఆనందం మనం ఎప్పుడు పొందుతాం? ఎప్పుడైతే మనం దేవదేవుని శ్రీకృష్ణుని మనం దేవదేవుని యొక్క ఆనందాన్ని కోరుకుంటాం, ఆయన ఆనందం ద్వారా మన ఆనందం. కృష్ణుని ఆనందం కొరకే వ్రజభాములు అటువంటి మహనీయ భావములను ప్రదర్శించి ఉండరి. గోపికలు శ్రీకృష్ణుని ఏదిను కోరకనే ప్రేమించి ఉండరి. అది అకామ భావనకు పూర్ణ ప్రదర్శితమై ఉన్నది. అది ఇక్కడ అందరికంటే ఉత్తమమైన భక్తులైన గోపికల కోసం చెప్తున్నారు. గోపికలు ఏమాత్రం ఎటువంటి కోరిక లేదు వాళ్ళకి తమ కోసం. వాళ్ళు ఏం చేసిన సరే కృష్ణుడి కోసమే, కృష్ణుడికి కోరిక తీర్చడం కోసమే వాళ్ళు చేసిందంట. సో ఆ విధంగా వాళ్ళు అకాములు అయ్యే ఉంటారు. అంటే వారి కోరికలు అంటే లేకుండా భగవంతుడి కోరికల కోసమే, భగవంతుడి కోసమే కోరికలు కోరుకుంటూ బతికారు కానీ వాళ్ళందరూ అకాములు. కామభావన, స్వీయ తృప్తి కోరిక భౌతిక జగములను పూర్ణముగా
ప్రదర్శింపబడగా అకామ భావన ఆధ్యాత్మిక జగత్తునందు పూర్ణముగా ప్రదర్శింపబడను. ఆ. కామ భావన బౌద్ధ జగన్నందు సంపూర్ణముగా ప్రదర్శింపబడగా అకామ భావన ఆధ్యాత్మిక ఇక్కడ రెండు రకాలైన వస్తున్నాయి. కామభావన భౌతిక జగత్తునందు సంపూర్ణంగా ప్రదర్శించబడుతుంది. అకామ భావన ఆధ్యాత్మికతలో ప్రదర్శిస్తూ ఉంటుంది. అంచేత మనం ఎప్పుడైతే అకామ భావన మనం అభ్యాసం చేసి మనం పెంపొందించుకుంటామో మనం ఆధ్యాత్మిక జగత్కి వెళ్ళే అవకాశాలని పెంచుకుంటున్నాం. కామభావాన్ని ఎప్పుడైతే మనం పెంచుకుంటున్నామో భౌతిక జగత్తులో ఉండిపోయే అవకాశాన్ని మనం పెంచుకుంటున్నాం. ఈ విధంగా తర్వాత పేరాగ్రాఫ్ ప్రభుపాదులు రాస్తున్నారు. భగవానుతో ఏకము కావాలన్న భావనలు అంటే బ్రహ్మజ్యోతి లీనమవుట భౌతిక క్లేశం ఉత్పత్తి పొందుట అనేది స్వీయ తృప్తి కొరకే అయినచో అవన్నీ కామభావ ప్రదర్శన కాగలవు. బ్రహ్మజ్యోతిలో ఏకమైపోవడం లేదంటే తన బ్రహ్మజ్యోతులు ఏకకాల భావన బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలని కానీ లేదంటే ఈ భౌతిక క్లేశాల నుంచి మనం విముక్తులు అవ్వాలనుకుంటా ఇవన్నీ కూడా మన యొక్క కామభావ ప్రదర్శనలే, మన యొక్క ఇంద్రియ భావ ప్రదర్శనలే. సో నిజమైన అకామ భావన కాదు. మనం భోగించాలి ఆనందించాలి అనే మన కోరికలు తీర్చుకునే కోరికలు అవి. అందుకని ఇక్కడ రాసాను, జీవన క్లేశముల నుండి విడుదలను కలిగించిన ముక్తిని శుద్ధ భక్తులు వాంఛించుడు. చేత శుద్ధ భక్తి ఎప్పుడు కూడా ఇటువంటి ఈ జీవితంలో వచ్చే క్లేశాల నుంచి ముక్తిని ఎప్పుడు కోరుకోడు. దేని కోరుకుంటాడు? అటువంటి నామమాత్ర ముక్తిని కోరక అతడు భగవత్ప్రీతిని వాంఛించుడును. ఇటువంటి నామమాత్ర తన యొక్క కష్టాలు సుఖాలు పోయి తనకు ఆనందం కలిగించేటట్టు ఉండే పరిస్థితులు, నామమాత్ర పరిస్థితులు కోరుకోకుండా భగవంతుడి యొక్క ఆనందాన్ని కోరుకుంటూ ఉంటాడు, భగవత్ప్రీతిని కోరుకుంటూ ఉంటాడు. ఆ విధంగా ఆ భగవంతుడి యొక్క ప్రీతి ఆనందం ద్వారా తను కూడా ఆనందించడం మొదలు పెట్టడం జరుగుతుంది. అలాగే ఉదారది అంటే ఏమిటనేది నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. ఉదారది అనగా గొప్ప దృష్టి కలిగిన వాడని భావము. ఉదారది అంటే గొప్ప దృష్టి కలిగిన వాడు. భౌతిక భోగ కోరికలు కలిగిన వారు అల్ప అదేవతలను పూజిస్తారు. అట్టి బుద్ధి కృతజ్ఞానము అంటే హీనుడుగు వాని బుద్ధి అనుచు భగవద్గీత 7.28 నింపబడింది. అంచేత భౌతిక కోరికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అల్ప దేవతలు పూజిస్తారు. అట్టి బుద్ధి హృతజ్ఞానం అనొచ్చు. హృతజ్ఞానం 7.20 ఎవరికైనా తెలుసా? 7.20 ఏమిటి? 7.20 శ్లోకం ఎవరికైనా తెలుసా లేదా? కామైస్తైస్తే కృతజ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత. కామైస్తైస్తే కృతజ్ఞాన. హృత అంటే కబలించడం, దొంగలించడం. ఎక్కడ వస్తుంది హృతజ్ఞాన? ఇంకో చోట కూడా వస్తుంది. ఇందాక నోట్లో ఉంది అది హృతజ్ఞాన. అపహృత చతుర్విధ దుష్కృతున్నాం. 4 రకాల పూజించరు. ఇక్కడ 7 అధ్యాయం 17 17లో జ్ఞానాపృహత
మాయా అపృహత జ్ఞానం, అదేనా? మాయా అపృహత జ్ఞానం. ప్రభు నవం దుష్కృతో మూఢ. ఉమ్. ఆ ప్రపద్య అంటే నారాధమ. మాయా పర్వత జ్ఞాన అవసరం భావం. అది 16 ఎన్నది? 15. మాయా అపహృత జ్ఞానం. మాయా అపహృతం. అపహృతం అంటే అపహరించబడటం. అలాగే కృతజ్ఞాన అంటే ఇక్కడ అదే. కృతజ్ఞానం అంటే అర్థం ఏంటంటే దొంగలించబడిన జ్ఞానం. జ్ఞానహీనుడు వాణి బుద్ధి అని అర్థం. రూప రాశారు. అంచేత ఎవరి జ్ఞానం అయితే దొంగలించబడ్డాదో, అంటే అల్పబుద్ధి ఉందో, వాళ్ళందరూ కూడా దేవతలు పూజిస్తుంటారు. దేనికోసం? భౌతిక కోరికలు కోరుకోవడం కోసం, భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం. అంచేత భౌతిక కోరికలు తీర్చుకుంటుంటారు. కానీ అయితే వాళ్ళు తెలియదు, దేవదేవుని అనుమతి పడైంది దేవతల నుండి ఎవరును ఎట్టి ఫలితం పొందజాలరు. అది తెలియదు వాళ్ళకి. ఏంటంటే దేవతలు ఇచ్చేస్తున్నట్టు కనపడుతున్నారు. కాబట్టి తెలియని విషయం ఏంటి? దేవతలకు కూడా భగవంతుడి నుంచి పర్మిషన్ దొరకకపోతే దేవత కూడా తీర్చరు అన్న విషయం తెలియదు. కనుక గొప్ప దృష్టి కలిగిన వ్యక్తి భగవానుడే చరమ అధిపతి అని గాంచగలడు. జత ఉదారది అంటే గొప్ప దృష్టి కలిగిన వాడు ఏం చేస్తాడు? ఆయన చూడగలుగుతాడు. అరే ఇది కాదు, వాళ్ళ వెనకాతల ఆయన ఇస్తున్నాడు, ఆయన్ని పూజించుకుంటే బెటరు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. ఆయన సార్లు తీసుకున్నవాడు ఉదారది. ఆ విధంగా అట్లా. తర్వాత యాతావానేవ యజతామిం యజతామిం యజతాం ఇహ శ్రేయస్ ఇజ నిశ్రేయసోదయ భగవత్యచో భావో భగవత్యచలో భావో యద్భాగవత సంగత. పూర్ణ పురుషోత్తములకు భగవాన్ యందు అయత్న కృతమగు ఆకర్షణ అచంచలముగా స్థిరమగుట అనేది అత్యున్నత పూర్ణ వరదానమును వివిధ దేవతార్చకులు శుద్ధ భక్త సాంగత్యం ద్వారానే పొందగలరు. చూడండి నేను చెప్తున్నాను. పూర్ణ పురుషోత్తములకు భగవాన్ యందు అయత్న కృతమగు ఆకర్షణ అంటే అయత్న కృతం అంటే అయత్న కృతం. యత్నం అంటే ప్రయత్నం అయత్నం అంటే ప్రయత్నం లేకుండా. ప్రయత్నం లేకుండా. అయత్న కృతమగు అంటే ఎటువంటి ప్రయత్నం చేయకుండా. కృతం అంటే చేయకుండా. ఆకర్షణను అంటే భగవంతుడి ముందు భగవంతుడి యందు ఎటువంటి ప్రయత్నం లేకుండా ఆకర్షణను పొంది అచంచలంగా స్థిరంగా ఉండడం. స్థిరం ఒకటి అనేది అత్యున్నత పూర్ణ వరదానమును వివిధ అంటే ఎటువంటి ప్రయత్నం లేకుండానే భగవంతుడి పట్ల ఆకర్షణ ఉండి ఆకర్షణకు స్థిరంగా ఉండిపోయేటట్టుగా వరదానం ఎవరి నుంచి పొందుతారట? శుద్ధ భక్తుల సాంగత్యం ద్వారానే పొందగలరు. అంటే శుద్ధ భక్తుల సాంగత్యం లేకుండా మనం ఇలాగ స్థిరమైన ఆకర్షణ భగవంతుడి పట్ల మనం పొందలేము. ఇది ఈ 11వ శ్లోకంలో చెప్తున్నాను. ఇక్కడ ప్రభుపాదుల భాషలో రాస్తున్నారు, జీవుడు తన శుద్ధ స్థితిలో తాను భగవాను అంశమైన విషయం నెరిగిండును. కానీ భౌతిక శక్తిపై ఆధిపత్యం చలాయించడం వలనటి కోరిక కారణంగా అతడు భౌతిక జగమును త్రోయబడినప్పుడు ప్రకృతి త్రిగుణములొచ్చే బొద్ధుడే అత్యున్నత లాభము కొరకు తీవ్ర సంఘర్షణ సల్పును. యాక్చువల్గా మన శుద్ధ భక్తిలో ఉన్నప్పుడు నేను ఒక భగవంతుడికి అంశాన్ని కాదు, భగవంతుడికి నేను సేవ చేయాలనే భావనలో ఉంటాం. అలా భావనలో ఉన్నప్పటికి కూడా ఎప్పుడైతే మనం ఈ భౌతిక జగత్తు మీద పెత్తనం చలాయించాలని ప్రయత్నం చేస్తామో ఏమవుద్ది? నెమ్మదిగా మనం ఈ గుణాలకి లోబడిపోతుంటాం. ఎంత మనం ఎంజాయ్ చేయాలనుకుంటామో అంత బానిసలు అయిపోతాం. ఇప్పుడు అందుకనే
ఈ ఎవరైతే మద్యపానం సేవిస్తుంటారో వాళ్ళందరూ ఎందుకు బానిసలు అయిపోతారు? వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. ఎంత ఎంజాయ్ చేద్దాం అనుకుంటారో అంత బానిసలు అయిపోతుంటారు. ఎంత ఎంజాయ్ చేసుకుంటారో, ఎంత ఎంజాయ్ చేయాలనుకుంటారో అంత బానిసలు అయిపోతాం. ఎవరైతే అసలు ఎంజాయ్ చేయకూడదు అనుకుంటాడో వాడు ఆ జోలికి వెళ్ళడు. అంటే వ్యసనపరుడు అవడు. అప్పుడప్పుడు తాగుదాం అనుకున్నవాడు అప్పుడప్పుడు బానిస అవుతాడు. అప్పుడప్పుడు నేను తాగుతూ కంట్రోల్ ఉండగలను అనుకున్నవాడు తాగుతూ ఆయన బానిస అయిపోతాడు. నేను కంట్రోల్ చేయగలను అనుకుంటే బానిస అయిపోతాడు. సో అందుకనే బాగా తాగేవాడిని అడిగితే ఏముంది, నేను ఎప్పుడు కాదు ప్రాణం వచ్చింది ఇది నా చేతిలో ఉన్న పని అండి. నేను ఈరోజు మానేయాలి అనుకుంటే మానేస్తాను, కానీ ఆ మానేయాలని ఎప్పుడు అనుకోడు. అది ఏమనుకుంటాడంటే నేను మానేయని అనుకోకపోవడం నా గొప్పదని అనుకుంటాడు, కానీ అది నా చేతకాని తను నాతో అవడం లేదన్న విషయాన్ని గుర్తించలేడు. అది మానేసి నేను ఉండలేననే భయం ఉంటుంది కాబట్టి మానేయాలన్న నిర్ణయానికే రాడు. నేను మానేయలేకపోతున్నాను నేను అనుకోడు. నేను అనుకోవడం లేదు కానీ అనుకుంటుంటే మానేస్తానండి అంటాడు. తిరిగితనం లోబడిపోయాడు. అంచేత ఆయన ఆ బానిస అయిపోయాడు కాబట్టి నేను అది లేకుండా బతకలేను అన్న ఒక నిర్ణయానికి వచ్చాడు కాబట్టి ఇంక నేను తాగకూడదు లేదా దాన్ని విడిచిపెట్టాలన్న ఆలోచనకి రాడు ఆయన. సో ఆ విధంగా వీళ్ళందరూ నేను అదేవిధంగా మనం ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతి మీద కూడా మనం ఆధిపత్యం చెలాయించాలని మనం ప్రయత్నిస్తుంటామో, మనం ఎంత చెలాయించాలని ప్రయత్నిస్తుంటామో అంత బద్దులం అయిపోతూ ఉంటాం. ఈ ఈ గుణాలు మనల్ని పట్టేస్తూ ఉంటాయి, వాళ్ళ పిడికిల్లో పెట్టేస్తుంటాయి మనం. అంటే మనం నిజానికి ఈ భౌతిక జగత్తుకు చెందిన వాళ్ళం అయినప్పటికీ కూడా ఈ భోగించాలనే కోరిక వల్ల, ఈ ప్రకృతి గుణాల యొక్క ప్రభావం వల్ల మనం ఏం చేస్తున్నాం? మనం ఈ భౌతిక జగత్తుకి చెందిన వాళ్ళం అనే స్థాయికి వచ్చిస్తాం. ఆ అపోహలో భ్రమలో ఉండిపోతాం. ఆ భ్రమలోకి వచ్చేస్తాం. అలాగే వివిధ పూజా విధానములతో వివిధ దేవతలను సంతృప్తిపరచడం ద్వారా కానీ, దైవ సహాయం లేకుండా నామమాత్ర వైజ్ఞానిక పురోగతి ద్వారా కానీ మనుషులు ఎన్నడూ అట్టి సమస్యలు పరిష్కరించగలడు. మనం ఏ సమస్యలు కూడా మన దేవతను పూజ చేస్తూ లేదా భగవంతుడి కృప లేకుండా మనం ఏ జీవితంలో ఉన్న క్లేశాలను దేన్ని కూడా మనం పరిష్కరించుకోలేము. అందుకనే దైవమును లేదా దేవతను ఉపేక్షించడి భౌతికవాదులే గాక వేదములో కూడా వివిధ లాభముల కొరకే వివిధ దేవతార్చనలు ఉపదేశించున్నవి. అంచేత వేదాల్లో కూడా ఇవి రకరకాలైన దేవతార్చనలు మనకి వివరించబడినవి. ఎందుకంటే మానవుడు ప్రతి ఒక్కరు కూడా భౌతిక కోరికల్ని, క్లేశాలని తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో కొంతమంది దేవతల్ని వీళ్ళని పూజిస్తూ ఉంటారు. కానీ వేదాల్లో 2 రకాలు చెప్పారు సొల్యూషన్. ఒకటి ఏంటంటే దైవాన్ని పూజించడం, రెండోది దేవతను పూజించడం. దైవం అంటే భగవంతుని పూజించడం ద్వారా మనం బయటికి వెళ్ళిపోవడం, వీటి నుంచి బయటపడడం. రెండోది దేవతను పూజించడానికి కూడా బయటపడతాం. రెండింటి ఉన్న తేడా ఏంటి? దేవతలను పూజించినప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు, కానీ కోరిక అలాగే ఉండిపోతుంది. అదే భగవంతుని పూజ చేసినప్పుడు మన సమస్యతో పాటు మన కోరిక కూడా తొలగిపోతుంది. రెండే. అందుకని ఇక్కడ మనకి ఈ 10వ శ్లోకంలో అకామ సర్వకామ మోక్షకామ ఉదారది తీవ్రైన భక్తి యోగైన యజతే పురుషం పరమ. అంటే ఎటువంటి కోరికలు ఉన్నా, కోరికలు లేకపోయినా అన్ని వ్యవస్థల్లో కూడా మనం భగవంతుని పూజించడం ఉత్తమం అని చెప్తారు. మనమెంత సత్యమో
దేవతలు అంతే సత్యమై ఉన్నారు. కానీ విశ్వ యంత్రాంగం వివిధ శాఖలను చక్కగా నిర్వహించడంలో దేవదేవుని ప్రత్యక్ష సేవ యందు నియుక్తులైన కారణమున వారు అధిక శక్తి సంపన్నులై ఉన్నారు. అంతేదా దేవతలు కూడా మనం ఎంతో వాళ్ళు కూడా అంతే. మనం ఎంత మన విషయంలో మనం ఎంత నిజమో వాళ్ళ విషయంలో అంత కూడా అంతే. కానీ వాళ్ళు ఎందుకు మనకంటే ఎక్కువ అధికారం కలిగి ఉన్నారు? వాళ్ళు మనకంటే ఎక్కువగా భగవంతుడికి సేవ చేస్తున్నారు కాబట్టి, ఈ విశ్వ యంత్రాంగాన్ని నడపడంలో ఆయన పెద్ద బాధ్యత తీసుకున్నారు కాబట్టి, ఆ సేవ యొక్క ఫలితంగా వాళ్ళు మనకంటే ఎక్కువ శక్తి సంపాదించుకోగలిగారు. లేకపోతే వాళ్ళకి మనకి తేడా అనేది ఏం లేదు. వాళ్ళు జీవులు, మనం జీవులు. వాళ్ళు మనకంటే ఎవరైనా సరే ఎంత పెద్ద పోస్టులు ఎంత ఎక్కువ సేవ చేస్తారో అంత పెద్ద పోస్ట్ ఉంటాడు, అంత పెద్ద గౌరవం ఉంటుంది అని చెప్పినవి అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా వీళ్ళందరూ దేవతలందరూ కూడా భగవంతుడికి వివిధ శాఖల్లో ఈ విశ్వ యంత్రాంగాన్ని నడపడంలో దోహదపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ శక్తులు వచ్చాయి. ఈ విధంగా దేవతల తర్వాత కనుక భౌతికవాదులు లేదా తాత్కాలిక దేవతలను అర్చనాపరులు విశుద్ధ భక్తిని వంటి ఆధ్యాత్మిక వాది సాంగత్యములకు రానిచ్చో వారి యత్నములన్నీ కేవలము వృధా శక్తి వ్యయమే కాగలవు. ఇది ఎప్పటి వరకు వాళ్ళు భౌతికవాదులు వీళ్ళందరూ కూడా దేవతను పూజించే వాళ్ళు ఒక శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలోకి రారు, అప్పటి వరకు వాళ్ళు చేసే ప్రయత్నం అంతా కూడా వృధా. మానవ యొక్క పూర్ణతమైనటువంటి విశుద్ధ భక్తిని మనుజుడు దివ్య పురుషుల లేదా శ్రీకృష్ణ భగవాన్ విశుద్ధ భక్తుల కరుణ చేతనే సాధించగలడు. విశుద్ధ భక్తి భగవంతుడి యొక్క కృప వల్ల మాత్రమే, లేదా భగవంతుడి యొక్క భక్తుల కృప వల్ల మాత్రమే పొందుతాడు మనుషుడు ఆ దివ్యమైన భక్తిని, విశుద్ధ భక్తిని. ఇంకా వేరే విధంగా పొందలేడు. అంచేత భక్తులు పూజించడం, భక్తులకు సాంగత్యంలో ఉండడం, భక్తుల సాంగత్యాన్ని కోరుకోవడం అతి ఉత్తమమైన శ్రేయస్కరమైన భక్తి మార్గ అభ్యాసం. విశుద్ధ భక్తుడే పురోగమన జీవనము సరైన మార్గం చూపగలదు. అది మన విశుద్ధ భక్తులు మాత్రమే పురోగతి చెందడానికి సరైన మార్గాన్ని మనకి చూపించగలరు. మిగతా వాళ్ళు ఎవరు చూపించలేరు. అంచేత మనం శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం మనం కోరుకోవాలి, తెలుసుకోవాలి. ఇక్కడ ఇందాక మనం అకామ, సర్వకామ, మోక్షకామ, ఉదారది అన్న దాంట్లో విశ్వనాథ చక్రవర్తి శ్రీధర స్వామి గారు చెప్తారు అకామ అంటే శుద్ధ భక్తుడు అని. అదే జీవగోస్వామి అంటారు అకామ అంటే అర్థం ఏంటంటే ఎవరి కోరిక అయితే భగవంతుని యొక్క సంతోషమే వాళ్ళ కోరికగా ఉంటుందో వాళ్ళు అకాములు అంటారు. అంటే భగవంతుని కోరికే వాళ్ళ కోరిక, వాళ్ళ ఆనందం, భగవంతుని ఆనందమే వాళ్ళ ఆనందం అనే కోరిక కలిగిన వాళ్ళు అకాములు అని చెప్పి జీవగోస్వామి వారు నిర్వచనం ఇచ్చారు. శ్రీధర స్వామి ఉంటారు అకామ అంటే శుద్ధ భక్తులు అంతే, ఇంకెవరు కాదు. సో మరి అకామ, సర్వకామ రెండు అయిపోయాయి కదా, మోక్షకామ అని ఎందుకు రాశారు అన్నదానికి
విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు ఒక వివరణ ఇస్తారు. మోక్షకామ ఎందుకంటే కొంతమంది మోక్షాన్ని కోరుకున్న వాళ్ళు నేనేమి నా కోరికను తీర్చుకోవడం లేదు, నేనే కోరుకోవడం లేదు అన్న భావనలో ఉంటారు. కాబట్టి అటువంటి భావన ఉన్నవాళ్ళు కూడా, అటువంటి కోరికలు కోరుకున్న వాళ్ళు కూడా భగవంతుని పూజించడమే బెటరు అని చెప్పి అని చెప్తున్నారు. సో ఈ విధంగా అర్థాల మీద ఇక్కడ ఈ దేవతల యొక్క దీని మీద పూజ మీద వివరిస్తూ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తున్నారు, ఓకే, మనకి అల్ప జ్ఞానం ఉన్న వాళ్ళు రకరకాల దేవతలను పూజలు చేస్తూ ఉంటారు. ఈ పూజలు చేసినంత తర్వాత వాళ్ళు పొందిన లాభం ఏమిటి? ఏమీ లేదు. వాళ్ళు పొందే లాభం ఏంటి? ఏమీ లేదు. దేవతల కింద కష్టపడి రకరకాల తపస్సులు, పూజలు, పురస్కారాలు, కుర్చీలు రకరకాలమైన చేసి అంత శ్రమపడి వాళ్ళు ఏదో సాధిస్తే వచ్చిన ఫలితం ఏంటి? ఏమీ లేదు. కానీ దాని బదులు మనం భక్తుల్ని కానీ ఆ విధంగా మనం పూజిస్తే, సేవిస్తే మనకి భక్తి అనేది వస్తుంది. అంచేత దేవతల్ని పూజించి భక్తులు అవడం అనే కంటే భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం ద్వారా మనం భక్తులు అవడమే చాలా ఈజీ, అది సరైన పద్ధతి. నేను గణేషుని పూజిస్తున్నాను, లేదా శివుడిని పూజిస్తున్నాను, దేవుని పూజ, ఎందుకంటే నేను భక్తులు అవ్వాలి, భక్తుని అవ్వాలి. దానికంటే ఒక భక్తుని సేవ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం భక్తి వచ్చేస్తాం. అది బెటర్. అంచేత దేవతలు పూజించడం భక్తులు అవడానికి సరైన మార్గం కాదు. సరైన మార్గం ఏంటి? భక్తులకు సాంగత్యంలో ఉండడం. ఈ విధంగా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు మనకి ఇంకా ఫర్దర్ కొన్ని వివరాలు మనకి చెప్తున్నారు. నెక్స్ట్, జ్ఞానం యదా ప్రతినివృత్త గుణోర్మి చక్రం ఆత్మ ప్రసాద ఉత యత్ర గుణేశ్వ సంగ కైవల్య సమ్మత్త పతస్వత భక్తి యోగ కో నిర్వృత హరికథాసు ప్రతిమ్న కుర్యాత్. దేవదేవుడు శ్రీహరికి సంబంధించిన దివ్య జ్ఞానము భౌతిక గుణముల తరంగములను, సుడిగుండములను పూర్తిగా నిలిపివేయునట్టి జ్ఞానమై ఉన్నది. అట్టి జ్ఞానము భౌతిక ఆసక్తి నుండి విడివడి ఉన్నందున ఆత్మ సంతుష్టికరమును మరియు దివ్యమై ఉన్నందున ప్రామాణికులచే ఆమోదింపబడినదే ఉన్నది. అట్టి ఎడ ఎవడు దాని ఎడ ఆకర్షణ కాకును. సో ఇక్కడ భగవంతుడి యొక్క జ్ఞానం కోసం జ్ఞానం కూడా లక్షణాలని చెప్తున్నారు. భగవంతుడి జ్ఞానం ఎలాంటిదట? దేవదేవ శ్రీకి సంబంధించిన జ్ఞానము భౌతిక గుణ తరంగములను, సుడిగండములను పూర్తిగా నిలిపివేయనట్టు జ్ఞానమై ఉన్నది. భౌతిక గుండముల తరంగములు అంటే అర్థం ఏంటి? సుడిగుండములు. భౌతిక గుణ తరంగములు అంటే అర్థం ఏంటి? త్రిగుణాల ప్రభుజీ. త్రిగుణాలు ఏంటి? సత్వ రజస్తమో గుణాలు. భౌతిక గుణ తరంగాలు అంటే అర్థం ఏంటి? అంటే వాటి వేగాలని నిరంతరం వస్తూనే ఉంటాయి కదా ప్రభు, అలల్లో అనేది. అలాగే కోరికలు అనేవి అలాగే వస్తూనే ఉంటాయి, గుణాలని. యాక్చువల్గా మన భగవద్గీతలో ఎన్నో అధ్యాయం గుర్తుందా? 14 అధ్యాయం అనుకుంటా. భౌతిక గుణాలు, త్రిగుణాల కోసం మనకు వస్తుంది. గుణత్రయ విభాగ యోగం, అది 14 కదా? అంతే ప్రభుజీ. 14 అధ్యాయం గుణత్రయ విభాగం. సో అందులో మనం ఒక విషయాన్ని చర్చిస్తాం, గుర్తుందో లేదో. ఏంటి? ఈ 3 గుణాల మధ్య ఎప్పుడు పోటీ జరుగుతూ ఉంటుంది. దేనికోసం?
సత్వగుణం యొక్క ఆధిపత్యం కోసం ఆధిపత్యం కోసం, ఎస్, ఆధిపత్యం కోసం ఈ 3 గుణాల మధ్యలో పోటీ జరుగుతూనే ఉంటుంది. అంటే ఇచ్చిన ఏ క్షణంలోనైనా ఎన్ని గుణాలు పైన ఎన్ని గుణాలు ఆధిపత్యంలో ఉంటాయి? 3 గుణాలు 3 గుణాలు ఏదో ఉంటాయి. ఆ? ఏదో ఏదో రెండు గుణాలు ఏదో ఒకటి. ఒక్కొక్క గుణాలా? గుణం ముందు పెట్టుకుందాం. ఒక రెండు గుణమా, గుణాలు. 2 గుణాలా, 3 గుణాలా? ఏదో ఒక ఒక గుణం ఉంటుంది ఒక గుణం ప్రభుజీ 2 ఆధిపత్యం. గుణాలపై ఆధిపత్యం చేస్తుంది. ఏదో ఒక గుణమే ఆధిపత్యంలో ఉంటుంది. మూడు గుణాలు ఉండవు, 2 గుణాలు కూడా ఉండవు, ఏదో ఒక గుణమే. అందుకనే ఇప్పుడు మనం లెక్చర్ వింటున్నాం, సడన్ గా మనకి ఎక్కడికి వెళ్ళిపోతాం. ఎందుకని మనలో ఉన్న రజోగుణం బయటకు వచ్చింది. అరే ఆడికి ఫోన్ చేద్దాం అనుకున్నాం, మాకు పని చేయలేదు, టైం అయిపోయింది, 3:30 అయిపోయింది, 4 అయిపోయింది, లేట్ అయిపోయింది. ఎందుకంటే రజోగుణం ఉంది కాబట్టి, రజోగుణం అంటే పనులు చేయాలి. కూర్చుని ఏం చేస్తున్నాను, వెంటనే వెళ్ళిపోద్ది అక్కడికి. మళ్ళీ కొంతసేపటికి రజోగుణం వెళ్ళిపోయి తమ్మగుణం వస్తుంది. బా బోరింగ్ ఉంది క్లాస్ ఈరోజు, అసలు ఇంట్రెస్ట్ ఉండదు, పోయింది, గది నిద్ర వస్తుంటుంది, తమ్మగుణం. మళ్ళీ సత్వగుణం మళ్ళీ వచ్చింది అనుకోండి, లేదు బాబు బాగా ఇంత కష్టం చెప్తున్నాను, చెప్పాలి, మీరు భాగవతం మనం వినాలి, అబ్బా నేర్చుకోవాలి ఎలా మళ్ళీ మంచి కాదు. ఇలాగా 3 గుణాలు పైకి కిందకి వెళ్తుంటాయి. ఇవి తరంగాలు. ఒకసారి తమోగుణం, రజోగుణం, సత్వగుణం తరంగాలు. మరి సుడిగుండాలంటే ఏంటి? క్రోధం కష్ట సుఖాలు ఈ తరంగాల వల్ల వచ్చే క్లేశాలు, భౌతిక క్లేశాలు. మనకి భౌతిక క్లేశాలు దేని వల్ల వస్తున్నాయి? మనలో ఉన్న గుణాల వల్ల మనం ఒక రకంగా వ్యవహరిస్తాం. ఆ వ్యవహారం వల్ల మనకి ఒక సమస్యలు చిక్కుపోతాం. నా వ్యవహారం బాగుపోవడం వల్ల ఎదుటి వ్యక్తి కోపం వచ్చింది, నా మీద ప్రతీకారం పెట్టుకుంటాడు, కక్ష పెట్టుకుంటాడు. లేకపోతే నేను ఆయన మనసుని వచ్చించాను కాబట్టి ఆయన నాకు అవకాశం కోసం చూస్తున్నాడు, ఎప్పుడు ఈయనకి ప్రతీకారం తీర్చుకుందామని. లేదా నేను ఒక విధంగా ప్రవర్తించడం ఆయన నచ్చింది కాబట్టి ఆయన కూడా నా కోసం ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు ఈయనకి సాయం చేద్దామని చెప్పి. సో ఏదైనా ఒక మంచి చెడు అయినా సరే నా గుణాల వల్ల నేను ప్రతిస్పందించే ఇది అంచేదా సుడిగుండాలంటే దీనివల్ల ఈ గుణాల వల్ల వచ్చే క్లేశాలు. సో ఈ తరంగాలు అంటే భౌతిక గుణాల తరంగాలంటే ఈ ఆధిపత్యం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఈ సుడిగుండాలు, ఈ క్లేశాలని మొత్తం ఆపించేస్తుంది శ్రీహరికి సంబంధించిన జ్ఞానం. ఎప్పుడైతే మనం భగవంతుడి జ్ఞానంలో వినడంలో కానీ కీర్తించడంలో కానీ మనం నేనవుతామో ఇవి ఆగుతుంది. ఇటువంటి స్టేట్మెంట్ ఇంకో చోట ఎక్కడ వచ్చింది, ఎవరైనా చెప్పగలరా? ఇలాంటిదే మీ అందరూ వింటున్నాం, మనం అందరం దైవీహేష గుణమయ్యి మాయ. కాదు భాగవతంలో కూడా వచ్చింది. భాగవతంలో మొదటి స్కందంలో ఋషులు అంటారు, యమరాజు కూడా పిలవండి ఇక్కడికి. ఎందుకు? ఆయన అన్ని మర్చిపోతాడు, మర్చిపోయి కృష్ణ కథ వినడానికి వింటూ మర్చిపోతాడు, ఎవరి శిక్షణాన్ని మర్చిపోతాడు. ఎందుకు మర్చిపోతాడు? ఆయనకు గుణాలన్నీ ఆగిపోయాయి, గుణాలే పనిచేయవు. ఆ కృష్ణ కథలో ఉన్న ఆనందంలో గుణాలు ఇంకా పనిచేయవు. ఈయన శిక్షించాలి, ఆయన శిక్షించాలి, ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాం, అలా చేస్తా అంటే అన్నీ ఇంక లేవు, అన్నీ మర్చిపోయి అన్ని గుణాలు లేదు. అంచేత హరికి సంబంధించిన జ్ఞానం ఈ భౌతిక గుణ తరంగాల్ని, సుడిగుండాల్ని పూర్తిగా నిలిపివేస్తుంది. అంతేకాదు అట్టి జ్ఞానం భౌతిక ఆసక్తిని విడివడి ఉన్నందున ఆత్మ సంతుష్టి కర్మ మరియు దివ్యమై ఉన్నందున ప్రామాణికులతో ఆమోదించబడినది ఉంది. ఇది భౌతిక ఆసక్తి నుంచి విడివడి ఉంది, భౌతిక ఆసక్తితో సంబంధం లేదు కాబట్టి ఆత్మకు సంతుష్టికరము.
మనం భౌతికంగా ఎంత ఆనందాన్ని పొందినా ఆనందం లేదు, ఇంకా కావాలి ఇంకా కావాలనుకుంటాం. ఎందుకని? ఈ భౌతిక ఆనందం భగవంతుని సరిపోదు. చూడండి, ఇప్పుడు మీరు ఒక ఆవుకి ఎంత నాన్ వెజ్ పెట్టినా, మసాలాలు గిసాలు పెట్టి అది ముట్టుకోదు. లేదంటే ఒక సింహానికి పులికి చప్పని ఒక పెట్టారు, స్వీట్లు గీట్లు, అది ముట్టుకోదు. ఎంత పెట్టినా వేస్ట్, ఎందుకంటే దాని ఆహారం కాదు అది. ఒకవేళ ఏమైనా ఇంకా ఆకలి బాగా ఉంటే ఏదో కొద్దిగా ఒక మొక్క తినొచ్చు, తినేసి వెళ్ళిపోద్దేమో, కానీ పూర్తి కడుపుంటే తిందు. మనమే అంతే. ఇప్పుడు ఏదైనా మనకి ఎక్కడైనా మనం భక్తులకి వెళ్ళాం, ఎక్కడ మంచి ప్రసాదం దొరకడం లేదు, బయట తినాల్సి వస్తే ఏదో మొక్కుబడికి 4-5 అరటిపళ్ళు తినేస్తాం. అవి కూడా దొరకకపోతే ఉన్న దాంట్లో ఏదో పప్పు పెరుగన్నం ఏదో కొద్ది తినేసి లేచిపోతాం. అవునా కదా? కడుపు నిండా తినాం. సో అదే విధంగా ఈ ఆత్మకి ఈ భౌతిక ఆసక్తితో సంబంధించిన ఆనందం ఆత్మకు సంబంధించింది కాదు. ఆత్మ ఆధ్యాత్మికం. ఈ భౌతికమైన ఆనందం దానికి నప్పదు, రుచించదు. అందుకనే మనకి ఎంత ఆనందాన్ని పొందినా మన ఆనందంగా ఉండలేం. డబ్బు 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 సంపాదిస్తాం, ఆయన ఆనందంగా ఉండడు. ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకేదో కావాలంటాం. పోనీ కామవాసన, ఏదైనా పోనీ అమ్మాయిలు అబ్బాయిలు అని కొనుక్కుంటే వాళ్ళు ఆనందంగా ఉండరు. ఒక అందమైన అమ్మాయిని చూస్తే అబ్బా బాగుంది, ఒక అమ్మాయి దొరికింది అనుకోండి, తర్వాత ఏడుస్తాం. చూడండి, కొన్నిసార్లు నాకు అనిపిస్తుంటుంది, ఎంతో అందంగా ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు, కానీ విడాకులు తీసుకుంటుంటారు. నిజంగా అందమే అంత ఆకర్షించి మనల్ని బంధించి ఉండేదైతే వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు ఒకళ్ళొకళ్ళు దగ్గరికి ఉండకూడదు అనుకుంటారు? మనం అనుకుంటాం అలాంటి భార్య దొరికితే, అలాంటి భర్త దొరికితే అబ్బా అని. కానీ ఆ దొరికిన భార్య భర్త కంటే ఛా ఏం దొరికింది నాకని అనుకుంటారు వాళ్ళు. దూరంగా ఉంది అంతే, దగ్గరికి వస్తే తెలుస్తుంది. ఆనందం ఉండదు. ఎందుకని? ఆత్మ యొక్క ఆనందం ఈ భౌతిక జగత్తులో దొరకదు. ఇంకా ఆనందం కోరుకుంటుంది కానీ ఏదో చిన్న చిన్న దొరుకుతుంది, ఏదో కొంత ఆత్మ ఆనందం పొందుతుంది తప్ప పర్మనెంట్గా శాశ్వత నిజంగా ఆనందం పొందదు. ఎలాగైతే మనం ఇంకా తప్పదని చెప్పి పళ్ళు లేకపోతే ఉన్న దాంట్లో ఏదో తినేసి మనం ఎలాగైతే కొద్ది కడుపు నింపుకుంటామో, సంతృప్తిగా ఎలాగైతే తినమో, అదేవిధంగా ఆత్మ కూడా ఈ భౌతిక జగత్తు దొరికిన ఆనందాన్ని అసలు సరిపోదు. ఒకళ్ళు ఉన్నా సరే అప్పుడప్పుడు ఏదో కొద్దిగా చేస్తుంది. ఎందుకంటే అందుకనే ఈ దివ్య జ్ఞానం, భగవంతునికి సంబంధించిన దివ్య జ్ఞానం ఈ భౌతిక జగత్ సంబంధించింది కాదు కాబట్టి ఆత్మ ఆధ్యాత్మిక సంబంధించింది కదా. ఆధ్యాత్మికమైన ఆనందం ఆత్మకు సంబంధిస్తుంది కాబట్టి ఆత్మకు సంతుష్టిస్తుంది. అందుకే ఆత్మ సంతుష్టికరమును. ఈ దివ్యమైన జ్ఞానం ఏం చేస్తుంది? మనకి ఆత్మకి సంతోషాన్ని ఇస్తుంది. మరియు దివ్యమే ఉండడం వల్ల ప్రామాణికులకి ఆమోదించబడినవి ఉన్నది. ఇది దివ్యం కాబట్టి ప్రామాణికులు అంటే భక్తులు, ఆధ్యాత్మిక తత్వవేత్తలందరూ కూడా దీన్ని ఆమోదిస్తారు, అంగీకరిస్తారు. అంచేత ఎవరైనా దీన్ని ఎందుకు ఆకర్షించబడరు? ఎవరైతే ఆత్మ సాక్షాత్కారాన్ని కోరుకుంటారో, ఎవరైతే ఇటువంటి దివ్యత్వాన్ని కోరుకుంటారో వాళ్ళు ఎందుకు ఆకర్షించబడకుండా ఉంటారు దీనికి, ఇటువంటి జ్ఞానానికి అని చెప్పి. చేత ఎవరైనా నిజంగా ఆత్మతత్వాన్ని కోరుకున్న వాళ్ళు, ఆత్మ సాక్షాత్కారం కోరుకున్న వాళ్ళు ఇటువంటి జ్ఞానానికి ఆకర్షణలే ఉండాల్సిందే, ఆకర్షణ అవ్వాల్సిందే, అవ్వకుండా ఉండలేరు అని చెప్పు. ఇది ఆ భగవంతుడి యొక్క హరికి సంబంధించిన దివ్య జ్ఞానం యొక్క లక్షణాలు. దీంట్లో భాష్యంలో ప్రభుపాద రాస్తున్నారు, భగవద్గీత 10.9 ప్రకారం విశుద్ధ భక్తుల లక్షణములు పరమాద్భుతములై ఉన్నవి. 10.9.
మచ్చిత్ మద్గత ప్రాణ మచ్చిత్త మద్గత బోధయ ప్రాణ బోధయంతే పరస్పరం తదయంత మాం నిత్యం తుష్యంతి చ తుష్యంతి రమంతి చ రమంతి చ తుష్యంతి చ రమంతి చ. వాళ్ళు ఏం చేస్తారు? బోధయంతే పరస్పరం. వాళ్ళు ఇప్పుడు కూడా ఒకరికొకరు బోధించుకుంటూ పరస్పరం ఎలాగా బోధించుకుని ఏం చేస్తారు? తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి సంతుష్టు, రమంతి ఆనందిస్తుంటారు. సో ఆ లక్షణాలు చెప్పారు. అంచేత అతని కర్మలన్నీ సదా శ్రీకృష్ణ భగవాన్ సేవ అందే లగ్నమై ఉండును. సో ఆయన చేసిన కర్మలన్నీ కూడా భగవంతుని యొక్క భగవంతు శ్రీకృష్ణ భగవాన్ సేవ అందే లగ్నమై ఉంటాయి, మామూలుగా ఉండవు. అది భగవంత్ భక్తి యొక్క లక్షణం. అటువంటి ప్రత్యేక సంబంధం అనేది జీవుడు సహజంగా స్థితులై ఉండును. అంటే అత్యున్నత దివ్యానందముగా పరిగణింపబడిన మాధుర్య సంబంధం వరకు ఆయన స్థితిలో ఉంటాడు. ఈ విధంగా భగవద్ అనుభూతికి ఏకైక సాధనమైనందున భక్తి యోగము కైవల్యం అని పిలువబడినది. కైవల్యం అంటే ఎవరికి తెలుసా? దివ్యం, ఆ? దివ్యము, దివ్యం కైవల్యం అంటే సేవ. దేవుడు చేరే మార్గం, కైంకర్యం. దేవుడు చేరే మార్గం ప్రభుజీ. సేవ, దేవుడు కైవల్యం చేరే మార్గం. సేవ. ముక్తి ప్రభుజీ. విముక్తి అంటే విముక్తి సమజ్యోతిలో కలిసిపోతుంది. కాదు కైవల్యం నరక అయితే అంటారు. అని కైవల్యం అది కాదు. కైవల్యం అంటే పరమార్థం, పరమార్థం అని అర్థం. ఏం ప్రభుజీ? పరమాత్మనా? పరమార్థం పరమార్థం. అంటే ఇంకా అత్యున్నత ఫలితం అని అర్థం కైవల్యం అంటే. అంటే లాస్ట్ అంతిమ ఫలితం అని అర్థం పరమార్థం అంటే. కైవల్యం అంటే పరమార్థం. అంచేత ఈ విధంగా భగవద్ అనుభూతికి ఏకైక సాధనమైనందున భక్తి యోగం కైవల్యం అని పిలువబడడం. అంచేత భగవంతుడి యొక్క అనుభూతికి భక్తి యోగం అత్యున్నతంగా దాన్ని కైవల్యం అంటారు. కైవల్యం అంటే పరమార్థం. సో అంచేత భక్తి యోగం అనేది ఇంకా అన్నిటికంటే అత్యుత్తమ కైవల్యం అంటే పరమార్థం. దాని మించి ఇంకోటి లేదు భగవంతుడి యొక్క అనుభూతి, భగవద్ అనుభూతికి అని మనం తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ సందర్భంలో శ్రీల జీవగోస్వామి వేదవచనమును ఏకో నారాయణ దేవ పరావరాణం పరమాస్తే కైవల్య సంగీత అని చెప్పబడ్డారు. ఉదహరించుచు పరమపురుషుడు నారాయణుడు కైవల్యునిగా తెలియబడునని ధృవపరిచి ఉంటుంది. కైవల్యునుడు అంటే అర్థం ఏంటి? అది పరమార్థం. కైవల్యం అంటే పరమార్థం, ఇది పరమలక్ష్యం. కైవల్యం అంటే పరమలక్ష్యం. అంచేత కైవల్యంగా ధృవీకరించబడ్డంటే భగవంతుడే శ్రీకృష్ణుడు పరమ లక్ష్యం. నేను పొందం. ఇక మనుజుని అతని కడకు చేర్చి సాధనమే కైవల్య పంథ. భగవత్ ప్రాప్తికి ఏకైక మార్గము అని పిలువబడను. ఈ విధంగా కైవల్యం అంటే పరమార్థం, అంటే సుప్రీం అన్నిటికంటే అని అర్థం. కైవల్య పంథం అంటే దారి, పంథ అంటే దారి. కైవల్య పంథ అంటే అంటే అత్యున్నతమైన దారి.
అని అర్థం. సో ఈ విధంగా ఉమ్. కైవల్య పదం. ఈ కైవల్య పథము శ్రవణముతో ఆరంభమవును. అది కృష్ణపరమైన విషయంలో శ్రవణం చేయట. ఈ కైవల్య పథం అంటే మార్గం దేంతో మొదలవుద్ది? శ్రవణంతో మొదలవుద్ది. అంటే శ్రవణానికి ఉన్న అత్యున్నత ఉన్నత స్థానం ఇది. ఇక్కడ అటువంటి మనుషులు భౌతిక గుణముల తరంగములు వచ్చే కలతకు గురి కాడు. ప్రకృతి గుణములు అనేకములు గలవు. సాధారణ వ్యక్తి అతిగా అనురక్తుడయ్యేది సమస్త లౌకిక కర్మలు యందు అతను పాల్గొన్న కర్మల యందు భక్తుడు అనాసక్తుడగును. అటువంటి స్థితి ఇచ్చట ప్రతి నివృత్తి గుణోర్మి అని వర్ణించబడినది. అది అంటే మామూలు సాధారణ మానవుడు దేనికైతే అనురక్తుడై ఉంటాడో భక్తుడు దానికి అనాసక్తుడై ఉంటాడు. అనాసక్తి దాని మీద ఆసక్తి ఉండడు. అటువంటి స్థితిని ఏమంటాడు? ప్రతి నివృత్తి గుణోర్మి అని అంటాడు. అది ఆత్మ ప్రసాదము. ఎటువంటి భౌతిక సంబంధము లేనటువంటి పూర్ణ ఆత్మ సంతుష్టి ద్వారా సాధ్యపడగలదు. అంటే ఇది ఆత్మ ప్రసాదం. అంటే ఎప్పుడైతే మనకి ఈ భౌతిక జగత్తు ఎటువంటి సంబంధం లేకుండా మనం ఉంటామో అప్పుడు మాత్రమే ఈ స్థితి మనము పొందగలుగుతాం. ఉత్తమ శ్రేణి భక్తుడు ఇట్టి స్థితిని భక్తి యోగం ద్వారా పొందును. ఈ స్థితి మనం ఎలా చేరుకుంటాం? భక్తి యోగం ద్వారా మనం మనం చేరుకోగలుగుతాం. ఇది సో ఈ విధంగా మనం దీని మీద వ్యాఖ్యానిస్తూ విశ్వనాథ్ చక్ర ఠాకూర్ వారు చాలా విషయాలు చెప్తారు. సో మనం ఇక్కడ విశ్వనాథ్ చక్ర ఠాకూర్ వారు రాస్తున్నారు, మన జీవితం అంతా కూడా ఒకరిని లక్ష్యంగా చేసుకొని, అంటే జీవితం లక్ష్యం ఏంటి? కృష్ణ భక్తి చేసుకొని లాస్ట్లో మనం ఎక్కడో మధ్యలో ఎక్కడో చోట మనం ఏదో ఒక దేవతామూర్తిని ఆశ్రయించడం అనేది సరైన పద్ధతి కాదు. సో ఎందుకని? ఏ విధంగా ఏ వ్యక్తి అయితే వేరే వ్యక్తిని పూజిస్తున్నాడో ఆ వ్యక్తిని మనం పూజించడం వల్ల ఆయన మనకి చర్మ గమ్యాన్ని ఏ విధంగా చేర్చగలడు అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే దేవతలందరూ కూడా వాళ్ళందరూ కూడా భగవంతుని పూజిస్తున్నారు. అటువంటిప్పుడు మనం అటువంటి దేవతను మనం పూజిస్తే వాళ్ళు మనం పరమ గమ్యాన్ని ఎలా ఇవ్వగలరు? ఇవ్వలేరు. సో అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు. శనక సనాథులు సత్కుమారులు కూడా వాళ్ళ భక్తిని ఏ విధంగా పొందగలిగారు? భగవంతుడి కరుణ వల్ల. అవునా? అలాగే సుఖదేవ్ గోస్వామి కూడా ఎవరి వల్ల పొందాడు? భక్తుల యొక్క కృప వల్ల ఆయన భక్తిని పొందాడు. సుఖదేవ్ గోస్వామి పుట్టిన వెంటనే వెళ్ళిపోతుంటాడు, ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. వ్యాసదేవుడు అనుకుంటాడు ఇలా వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పి. అందుకని ఆయన ఏం చేస్తాడు? తన శిష్యుని వెళ్ళి మీరు భాగవతం ఒక్కొక్క చోట ఒక్కొక్క భాగవతం శ్లోకాలు చదువుతూ ఉన్నానని చెప్పి వాళ్ళు చదువుతూ ఉన్నారు. ఆ భాగవతం శ్లోకాలకు విని ఆయన ఆకర్షితులవుతాడు. అది భక్తుల కృప, వ్యాసదేవుడు యొక్క కృప. వ్యాసదేవుడు శిష్యుల కృప వల్ల ఆయన మళ్ళీ ఆయన భక్తిలోకి వచ్చాడు. సో ఈ విధంగా భక్తుడు భగవంతుల కృప వల్లే మన భక్తిలో మనం రాగలుగుతాం. అంచేత మనకి
భగవంతుడు భగవంతుడితో కానీ భగవంతుడి యొక్క సంబంధించిన విషయాలతో కానీ మన సంబంధం లేకుండా మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేము జీవితాంతం. అందుకనే ఈ భౌతిక విషయాల్లో ఎవరైతే సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారో వాళ్ళు కొంతకాలం తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ పద్ధతి వాళ్ళ ప్రొఫెషన్ మార్చుకుంటారు, వాళ్ళు ఇది మార్చుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి సంతోషం ఉండదు ఎక్కువ రోజులు. కానీ ఒకసారి భక్తిలోకి వచ్చిన వాళ్ళు భక్తిలో ఎప్పుడు ఆనందాన్ని పొందుతూనే ఉంటారు. ఎప్పుడు కూడా మళ్ళీ మార్చాలనుకోరు. కొత్త మంత్రం జపం చేద్దాం లేదా కొత్త అని ఉండదు. సో ఇదే మిగతా జ్ఞానయోగం కర్మయోగం అలా లేదంటే దేవతారాధనకి ఉన్న తేడా, భక్తికి ఉన్న తేడా. భక్తి ఈ విధంగా అది ఉన్నతం. ఎందుకంటే భక్తి మనలో స్థిరత్వాన్ని తీసుకొస్తుంది, మిగతా తీసుకురాలేవు. అలాగే మిగతా ప్రాసెస్ లేదా జ్ఞానయోగం కానీ వీటి ద్వారా వాళ్ళు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకొని వాళ్ళు మొదలు పెడతారో ఆ లక్ష్యాన్ని వాళ్ళు భక్తి యోగం ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ఆ పద్ధతుల్లో పొందలేరు. ఎందుకంటే కొంతకాలం వాళ్ళు ఆ స్థిరత్వం ఉండదు కాబట్టి కొన్ని రోజులు పోతే వాళ్ళు మార్పు వచ్చేస్తుంది. అంచేత వాళ్ళు ఆ లక్ష్యాన్ని పూర్తిగా గమ్యాన్ని చేరుకోలేరు. అలాగే అన్నిటికన్నా అత్యుత్తమైన ప్రేమ అన్నది ఒక భక్తి ద్వారా మాత్రమే సాధ్యం. మిగతా ఏ ప్రాసెస్ ద్వారా కూడా ఆ ప్రేమ అనేది రాదు. సో ఈ విధంగా ఎప్పుడైతే ఎందుకనే మిగతా కర్మయోగం జ్ఞానయోగం ఇవన్నీ ఏంటంటే భగవంతుడితో ఉన్న సంబంధాన్ని మాటిమాటికి గుర్తు చేయవు కాబట్టి మనం ఆ ప్రాసెస్లో మనం భగవత్ ప్రేమని మనం పొందలేం. ఇప్పుడు ఎప్పుడైనా మీరు చూడండి, ఎవరైనా ఒక వ్యక్తితోటి మనం గొడవ పడుతున్నా సరే మనకు తెలియని ఒక రకమైన ఆకర్షణ మనకి ఉంటుంది. చూడండి, మన ఇంట్లోనే ఒక పిల్లడు ఉన్నాడు, చిన్నపిల్లడు, అది ఎప్పుడు గొడవ చేస్తాడు, చిరాకు అనిపిస్తుంది. కానీ ఆ పిల్లవాడు ఎక్కడైనా హాస్టల్లో చేర్చిస్తాం అనుకోండి, వాడు అనిపిస్తుంది అరే ఆడు లేకపోతే ఇల్లంతా బోసిపోయిందంట. అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్న ఆ సందడి వేరు, దానికి మనం అలవాటు పడిపోయాం, దానికి మనం ఆకర్షితులు అయిపోయాం. ఇప్పుడు ఆ వ్యక్తి లేకపోయేటప్పటికి మనకి ఏదో లోపం మనకి ఏదో తక్కువ అయినట్టుగా అనిపిస్తుంది. సో అదే విధంగా ఈ మిగతా కర్మయోగం జ్ఞానయోగం ఇవన్నీ కూడా భగవంతుడి సంబంధాన్ని మాటిమాటికి మనం గుర్తు చేయవు కాబట్టి మనం ఆ భగవంతుడి మీద ప్రేమను మనం పెంపొందించుకోలేం. భక్తిలో ఏంటంటే భక్తి ప్రతి కార్యం కూడా భగవంతుడితో సంబంధాన్ని చేయిస్తూ ఉంటుంది, భగవంతుడితో సంబంధం కల్పిస్తుంటుంది. కాబట్టి మనం భగవంతుడి పట్ల ఆటోమేటిక్గా మనకు ఆకర్షణ, ఆ ప్రేమ అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అది భక్తి యోగం చేసేది. అలాగే వీటన్నిటిలోకి చాంటింగ్, భగవంతుడి నామాన్ని చేయడం అనేది అత్యుత్తమైంది. సో ఈ విధంగా మనం ఈ భగవన్నామాన్ని జపించడం ద్వారా మనం భగవంతుడి యొక్క ప్రేమను మనం పొందగలుగుతాం. విశ్వనాథ చక్రవర్తి వారు దీని యొక్క గొప్పతనాన్ని మనకి చెప్తూ ఉన్నారు. అలాగే దీని తర్వాత ఇది అంతా విన్న తర్వాత సౌనక ఋషులు అందరూ కూడా సూత గోస్వామికి మళ్ళీ ఇంకా ఇన్స్పైర్ చేస్తున్నారు, ఇంకొన్ని విషయాలు చెప్పని చెప్పి ఏ విధంగా ఇన్స్పైర్ చేస్తున్నారు, వాళ్ళ మధ్య చర్చ జరిగిందని మనం వచ్చేవారం మనం చర్చిద్దాం. ఓకే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? ఫుల్ ఫిలాసఫీ రెండోది. కానీ
చాలా చాలా విషయాలు మనకి అర్థం అవుతాయి. భక్తి యొక్క గొప్పతనం అర్థమవుతుంది. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఇక్కడ 10 చివర భాష్యంలో అమిశ్రిత భక్తి యోగము అని చెప్పి ఉందిగా ప్రభుజీ. మిశ్రిత భక్తి యోగం. అమిశ్రిత భక్తి యోగం, ఆ, ఆ, అమిశ్రిత భక్తి యోగము ఆంతరింగిక భావముతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నిర్వహింపవలసి ఉన్నది. ఆ. అంటే జపం చేసుకుంటే సరిపోతుంది కదా అని, అది ఆయన ప్రభు అర్థం. ఎక్కడ ఉంది ఇది? ఎన్నో శ్లోకంలో? 10 శ్లోకం భాష్యం లాస్ట్ వాక్యం లాస్ట్ ప్రభు. కదా. శ్రవణ కీర్తనాదులను కూడిన అమిశ్రిత భక్తి యోగమును ఆంతరింగిక భావముతో సంబంధము లేకుండా ప్రతి ఒక్కరూ నిర్వహించవలసి ఉన్నది. అమిశ్రిత భక్తి యోగం. అమిశ్రిత భక్తి యోగం అంటే అర్థం ఏంటి? అదే ప్రభు, జపం చేసుకోవటమేనా ఏంటి? అది మిశ్రం అంటే కలవడం. జ్ఞానయోగం, కర్మయోగం ఇవేమి అమిశ్రం అంటే ఎటువంటి వాటితోటి, అంటే జ్ఞాన కర్మ వీటితో దేనితో కూడా సంబంధం లేకుండా నేను భక్తి యోగాన్ని ఒకటినే మనం అంతరంగ భావంతో మనం చెయ్యాలి. మనలో ఉన్న అంతరంగ మనకి జ్ఞానయోగం మీద ఆకర్షణ ఉండొచ్చు, భక్తి యోగం మీద ఆకర్షణ ఉండొచ్చు, ఇవేమి ఉన్నా సరే, లేదంటే మనకి ఏదో కోరికలు ఉండొచ్చు, అవన్నా సరే మనం అవన్నీ లేకుండా వాటితో సంబంధం లేకుండా అమిశ్రిత భక్తి యోగాన్ని మనం అభ్యాసం చేయడం అందరూ నేర్చుకోవాలి. అంటే అర్థం ఏంటి? శుద్ధ భక్తి యోగంలో ఏం చేయాలో అది చేయడం మనం నేర్చుకోవాలి. అది అదే ఏం చేయాలి ప్రభుజీ? జపం చేసుకుంటే సరిపోతుంది. జపం చేయడం, భగవంతుడి ఆరాధన చేయడం, భగవంతుడి నైవేద్యం పెట్టడం, ఇలాంటివి. దానివల్ల మనకి అసంతృప్తి ఉండొచ్చు. నేను చేశాను కానీ నా జీవితంలో ఏం జరగలేదు, నాకేం రావడం లేదు, ఎప్పుడు చూసినా కష్టాలే, ఎప్పుడు చూసినా చిరాకులే, మనసు ఎప్పుడు రోజు ప్రశాంతంగా లేదు, ఇలాంటివన్నీ మన లోపల అంతరం కాదు. కానీ దీంతో సంబంధం లేదు, ఇది భక్తి యోగం, భక్తిలో చెయ్యాలి అని చెప్పి భక్తి యోగం, అమిశ్రిత భక్తి యోగంతో మనం చేస్తే అది మనం నేర్చుకోవాలి, నిర్వహించబడాల్సి ఉంది. అది మనం చెయ్యాలి ప్రతి ఒక్కరు, దీంతో సంబంధం లేకుండా. ఓకే మంచి. నిరాశ లేకుండా ఇంకా ఇట్లా ఏమీ దొరకటం లేదు దీంట్లో అని ఆలోచించకుండా జపం చేసుకోవడం అంటే మన శుద్ధ భక్తి యొక్క విధానాన్ని అవలంబిస్తూ ఉండడం నేర్చుకోవాలి. అది అంటే మన మానసిక స్థితి ప్రకారం ఏంటంటే మన కష్టాలు పోతే బాగున్నాం, ఇంకా భక్తి బాగా చేయొచ్చు. మన భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా 10-20 సంవత్సరాల తర్వాత కూడా అనుకుంటాం, అబ్బా ఈ కష్టాలు పోతే ఇంకా భక్తి చేయొచ్చు, దీనివల్ల నేను సరి చేయలేకపోతున్నాను భక్తి అన్న ఒక కోరిక వస్తుంది, లోపల ఒక ఆలోచన వస్తుంది. కానీ మనకు అలా ఉన్నా సరే లేదు, ఆ కోరికలు తీరే నాయనైతే చెయ్యాలి, మందిరంకి వెళ్ళాలి, సండే వేసుకు వెళ్ళాలి, దర్శనం చేయాలి, ఇలా మన పనులు మనం చేస్తుంటాం. ఇంతకుముందు ఎలా చేసాం అలా చేస్తూ ఉండడమే. అలాగే సరే, మన మానసిక స్థితిని మన భావంతో సంబంధం లేకుండా మనం ఇది చేస్తూ ఉండాలి, అది నేర్చుకోవాలి, అది నిర్వహించాలని చెప్పి ప్రభుపాద చెప్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. భక్తికి సుఖదుఖాలకి సంబంధం లేదు ప్రభు. భక్తికి అదే సుఖదుఖాలతో సంబంధం లేకుండా భక్తి యోగం చేయాలి ప్రభు. అంటే ఏ వచ్చినా సరే భక్తి యోగం వెళ్ళిపోవాలి. భక్తి చేసిన భక్తి మనకి ఈ భౌతిక జగత్తులో ఉన్నాక ఇందాక చెప్పుకున్నట్టుగా గుణ తరంగాలు అనేవి వస్తూనే ఉంటాయి.
గుణతరంగాలను బట్టి మనలో క్లేశాలు దుఃఖాలు వస్తూనే ఉంటాయి. అది ఆగదు. మన దానికోసం చూసుకొని కూర్చుంటే మన భక్తి సాగదు. అసలు భక్తికి దానికి సంబంధం పెట్టుకోకూడదు. మన కష్టం కష్టమే, కానీ మన భక్తి నియమాలు ఏంటి అవి చేయిస్తూ ఉండడమే. ఈ భక్తి నియమం ప్రకారం ఎటువంటి ఆటంకం లేకుండా జపం చేయాలి, మనసు శ్రద్ధ ధ్యాస పెట్టి చేయాలి, ధ్యాస పెట్టి చేయడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఉదయం ఆరతి ఇవ్వాలి. ఒంట్లో బాగాలేదు, లేకపోతే ఏదో అయింది, లేకపోతే ఎవరికో ఒంట్లో బాగాలేదు, ఏదో అయింది, అవన్నీ అయినా సరే మనం వీలంత వరకు ఆరతి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. భోగం పెట్టి భోజనం చేయాలి. హాస్పిటల్కి వెళ్ళాం, మీరు వంట చేయలేదు, ఎప్పుడు చేస్తే అప్పుడు లేట్గా చేసేది సార్. లేట్ చేసినప్పుడే లేట్గా భోగం పెట్టి మనం తింటాం. మంచిది. ఇంకేంటండి ఇప్పుడు మా భోగం కంటే అన్ని ఎక్కడ అవ్వడం లేదండి. మా భార్య చేస్తుండేది, మా భార్య హాస్పిటల్కి వెళ్ళిపోయినప్పటి నుంచి చేసేవాళ్ళు ఎవరు లేరు. అలా కుదరదు. భార్య హాస్పిటల్కి వెళ్ళిపోతే భర్త చేయాలి. భక్తి సూత్రం ఏంటి? భోగం పెట్టకుండా భోజనం చేయకూడదు, ఇది భోగం పెట్టుకుని తినాలి. సో ఆ విధంగా మనకి ఈ భౌతిక సంబంధం లేకుండా చేయడమే. కొన్నిసార్లు కష్టాలు అవుతాయి, కొన్నిసార్లు నష్టాలు అవుతాయి, కొన్నిసార్లు మన అహంకారానికి దెబ్బతింటాయి, లేదా కొన్నిసార్లు మనకి రకరకాలుగా ఏవో ఉంటాయి. అన్ని సంబంధం లేదు. మన భక్తికి సంబంధించిన విషయాలు భక్తి ఎలా చేయాలో భక్తిలా చేయిస్తూ ఉండాలి. అది నేర్చుకోవాలి. అదే అంటుంది. అటువంటి నేర్చుకోవడం నిర్వహించబడడం నేర్చుకోవాలని చెప్పి ప్రభుపాద చెప్తుంది. అయితే ఇది ఆత్మకు సంబంధించే ఉంటుంది. ఆత్మ సంబంధించే అండి భక్తి అని. భక్తి అనేది ఆత్మ సంబంధించింది కాబట్టి మనం ఈ భౌతిక విషయాలతో సంబంధం లేకుండా చేయాలి. ఎందుకంటే మనం ఉద్ధరించాల్సింది ఆత్మని. ఆత్మ ఉద్ధరించాలనుకుంటున్నాం కాబట్టి ఆత్మకి ఏది కావాలో అది చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు మన ఇంట్లో. ఆయనకు ఆపరేషన్ చేస్తే బతుకుతాడు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు డబ్బున లేకపోయినా మనం అప్పు చేసైనా మనం ఆ వ్యక్తికి ఆపరేషన్ చేయిస్తాం. ఎందుకని? ఆ వ్యక్తికి ఆపరేషన్ కావాలి. అంతేగాని ఆ టైంలో నాకు జలుబు వచ్చేసింది, నాకు అంటే జలుబు చేసింది కదా నేను అందుకని చెప్పి నేను ఆయన పట్టించుకోలేదంటే అలా కుదరదు. జలుబు చేసినా మనం జలుబు పట్టించుకోం, అక్కడ ఆయన పట్టించుకుంటాం. ఎందుకంటే అది ముఖ్యం. ఆయన కాపాడాలి. నాకు చావు బతుకుల్లో లేను, ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు. సో అదేవిధంగా మనకి దేహం కంటే ఆత్మ ముఖ్యం కాబట్టి ఆత్మ సంబంధించిన విషయాలు మనం చేస్తూ ఉండాలి. దాంట్లో దేహంకి కొన్ని ఇబ్బంది కలిగిస్తూ ఉండొచ్చు, కానీ ఆత్మ పట్టించుకోము. మనసు కూడా అటాచ్ ఉంటది కదా. అవన్నీ కూడా దేహాలే కదా, సూక్ష్మదేహం అది. భక్తికితో సంబంధం లేకుండా మన భక్తి కార్యాలు, మన యొక్క స్థితితో సంబంధం లేకుండా భక్తి కార్యాలు మనం చేస్తూ ఉండడం అనేది నేర్చుకోవాలి. అలా చేయగలిగినప్పుడే మన భక్తి కొనసాగిస్తాం. కొన్ని రోజులకి ఇందాక చెప్పుకున్నట్టుగా స్థిరంగా ఉండిపోద్ది మన భక్తి. లేకపోతే చంచలం అయిపోద్ది. కొన్ని రోజులుగా ఈ భక్తి చెప్పించి నాకు ఇలా చిరాకులు వస్తున్నాయి, ఇలా కష్టాలు వచ్చాయి, ఇవి వచ్చాయి. ఒకసారి ఒక భక్తులు కాదు, భక్తులు అనొచ్చు, ఏమనొచ్చు, మొట్టమొదటిసారిగా రాధా గోపినాథ్ మందిరం ముంబైకి వచ్చారు. వెనక్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యి ఆయనకి కాలు ఇరిగిపోయింది, ఆమెకేమో చెయ్యి ఫ్రాక్చర్ అయింది ఇక్కడ. ఆ రోజు మందిరం రావడం మానేశారు, ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్. అందరికీ చెప్పడం మొదలుపెట్టారు, నేను అక్కడికి వెళ్ళాను, మందిరంకి వెళ్ళాను, నాకు యాక్సిడెంట్ అయింది, మందిరంకి వెళ్ళాను, యాక్సిడెంట్ అయింది, లేకపోతే అయ్యి ఉండేది కాదు. భగవంతుడు ఏం ఇచ్చాడు, నాకు యాక్సిడెంట్ ఇచ్చాడు, కాలు ఇరగొట్టేశాడు అని చెప్పడం మొదలుపెట్టాడు.
ఇంకా నాకు అది తెలిసి నేను ఒకసారి అలా ఆ కాలనీకి ఏదో ప్రోగ్రామ్కి వెళ్తే వాళ్ళు ఇలాగని చెప్తున్నారంటే ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఎలా ఉన్నారు ఏంటి చూసి వచ్చితే ఏం బాగుంటామండి, మీ భగవంతుడు ఇచ్చింది ఇగో కాలు ఎరగొట్టాడు నాకు అనేసి మళ్ళీ ఆయన అన్నాడు. అంటే అన్న చూడండి, మీరు ఆ రోజు మందిరంకి వచ్చారు కాబట్టి కాలు లేదని మీ మీ పీక పోయి ఉండేదేమో అన్నా. అలా చెప్తారు మీరు అంటాను. అరే మీరు ఇప్పుడు భగవంతుడు ఇచ్చారని చెప్పినప్పుడు మరి అలాగే నేను ఎందుకు అనకూడదు అంటే ఒప్పుకోడు. సో ఏమో రాకపోయి ఉండుంటే ఇంకోటి ఇంట్లో ఎవరో వచ్చి మర్డర్ చేసి ఉండేవారు, ఎవరు తెలుసు. సో మనం అది ఒప్పుకో, మనకి ఈ విధంగా లేనివన్నీ పెట్టుకొని ఇది ఎందుకు చెప్తున్నాను, ఏదో చెప్పాయి ఏదో చెప్పడానికి చెప్పాను. సో అపోహలు మన భగవంతుడు ఏం చేస్తాడు, భగవంతుడు మానకూడదని చెప్పారు. అపోహలు అంటాం, అపోహలు మనం తీసుకోవాలి. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్న ఉందా, లేదంటే ఇక్కడ అర్థం. ఓకే. ప్రభుపాద की जय, ग्रंथराज भागवतम की जय। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव भक्तवृंद की जय। हरे कृष्ण। హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. धन्यवाद।